महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। एकमक्षरं निरन्तरं भासते स्वयं लिख्यते कथम्। एकमक्षरं निरन्तरं भासते स्वयं लिख्यते कथम्। एकमक्षरं निरन्तरं भासते स्वयं लिख्यते कथम्। अरुणाचल श्रीरमणरूप श्रीनान्नगुरुदेव। अरुणाचल श्रीरमणरूप श्रीनान्नगुरुदेव। अरुणाचल श्रीरमणरूप श्रीनान्नगुरुदेव। श्रीनान्नगुरुदेव। सुब्रह्मण्यं षण्मुखनाथ सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यं 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 षण्मुखनाथ सुब्रह्मण्यं। అంటే ఈరోజు రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా ఈ సత్సంగం సమావేశం పెట్టారు. ఏంటంటే నాన్నగారు దేహం ధరించి ఉండగా మామూలుగా ఫంక్షన్లు చేసేవారు. అంటే మనకి గురు పౌర్ణమి, భగవాన్ జయంతి, రామకృష్ణుడు రామకృష్ణుడికి పుట్టినరోజు, వివేకానంద జయంతి, ఇలాంటి అన్ని సందర్భాల్లో నాన్నగారు ఆ రోజు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్పేవారు. కానీ ఇంత మీటింగ్లు ఇలా సమావేశాలు కాకుండా సంవత్సరానికి ఒకటి ఒక గురు పౌర్ణం, తర్వాత ఏమో నాన్నగారు పుట్టినరోజు, తర్వాత భగవాన్ జయంతి, ఇలా ఒక 4-5 ఫంక్షన్లు, బాగా పెద్ద ఫంక్షన్లే ఇక్కడ రమక్షేత్రంలో ఎప్పుడు మనకు జరిగాయి కదండి. అందరికీ తెలుసుకున్న విషయాలు ఉంది. అందు గురించి ఎవరి గురించి, రామకృష్ణుడి గురించి, వివేకానంద గురించి, ఈరోజు రామకృష్ణుడి జయంతి, ఈరోజు వివేకానంద జయంతి, ఈరోజు శారదామాత జయంతి, ఇలాంటివన్నీ కూడా రామగారి శరీరం చాలించిన తర్వాత అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి. చిన్న చిన్న ఫంక్షన్లు కూడా బాగా చేస్తున్నారు. ఫంక్షన్ చిన్నది పెద్ద భక్తి ప్రధానం కదా. అందు గురించి భగవాన్ గురించి నాన్నగారు చెప్పిన మాటలు, నాన్నగారు ఏం చెప్పారో ఆ మాట కానీ సేపు ప్రారంభించడం అలవాటు. కానీ అంటే ప్రత్యేకంగా ఒక సభ మర్యాదగా రామకృష్ణుడు జయంతి అని రామకృష్ణుడి గురించి మాట్లాడటం, లేదా ఇలా విద్యార్థి గురించి వివేకానంద సందర్భంగా మాట్లాడటం, శారదామాత జయంతి ఆ సమయాన్ని బట్టి సందర్భంగా మాట్లాడటం
ఇలా మైకుల దగ్గర స్టేజీ దగ్గర చదువు లేని వల్ల అలా అలవాటు లేదు. అయినా నాన్నగారు చిన్న చిన్న అక్షరాలతోటి చిన్న చిన్న మాటలతోటి అంటే ఏదైతే మన గుండెకి పట్టించారో నాన్నగారు తిరిగి ఆ మాటలు చెప్పడమే ఇంకా అలా అలవాటైంది. నాన్నగారు శాబాసం చేశారు మామూలుగా. ఇప్పుడు రామకృష్ణుడి గురించి కూడా నాన్నగారు చెప్పింది వేరు, శారదామాత గురించి అయితే ఎంతమంది మహాత్ముల గురించి ఎవరి గురించి నాన్నగారు చెప్పినా అప్పుడు నాన్నగారు ఏంటంటే రామకృష్ణుడి గురించి చెప్పేవారు, శారదామాత గురించి చెప్పేవారు, వివేకానంద గురించి చెప్పేవారు. ఆ రోజు వారి గురించి చెప్పేసరికి ఆ రూపంగా ఉండేవారు. ఆయన అయ్యి చెప్పేవారు. అవి ఇప్పుడు నాన్నగారు ఏమన్నారంటే వస్తూ అనుభవంలో ఉన్న వాళ్ళు మాట్లాడడానికి వస్తూ అనుభవంలో ఉన్న వాళ్ళు టక్కనే భగవంతుడి గురించి మాట్లాడతారు. అది వస్తువు అనుభవంలో లేని వాళ్ళు కొంచెం భగవంతుడి గురించి మాట్లాడాలంటే ఇప్పుడు వస్తువు అనుభవంలో లేదు కదా. అంటే వస్తువు అనుభవంలో లేకపోయినా తను ఎంత ఇప్పుడు నాన్నగారి మాట మనం శ్రవణం చేసుకున్నాం కదా, ఆ శ్రవణం చేసుకున్న మాట మనం ఎంతవరకు అనుభవిస్తున్నామో ఆ మాట ఇప్పుడు నాన్నగారి రూపాన్ని నాన్నగారి దర్శనం అవ్వకముందు నాన్నగారిని చూడకముందుకి తర్వాత నాన్నగారి దర్శనం అయ్యాక నాన్నగారిని చూసిన దానికి మనకు డిఫరెంట్ ఏంటంటే అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే ఒకసారి సందర్భంలో మామూలుగా ఇప్పుడు అదే మా నాన్నగారి మాటలో కొత్తలో మీటింగ్ అయ్యి ఉన్న కొత్తలో మీటింగ్ శ్రవణం చేసుకునే మాటలు మామూలుగా ఇంటికి వెళ్ళాక మళ్ళీ చదువుకుని అవి చేస్తే ఒకసారి నాన్నగారు ఎక్కడికో వెళ్ళమన్నారు, ఎక్కడికో సత్సంగం చదవడానికి వెళ్ళమన్నారు. వెళ్ళి సత్సంగం చెప్పమని ఇక్కడ చిన్న చిన్న పల్లెటూళ్ళని అయ్యి నాన్నగారు చెప్పిన మాటలే మళ్ళీ వెళ్ళి అలాగే ఎప్పుడన్నా చెబుతా ఉండమని భక్తులు అందరినీ చెప్పేవారు. అలాగే మా అందరితో పాటు నాన్న కూడా చెప్పమన్నారు. అంటే ఒకసారి నాన్నగారు ఒకసారి భగవాన్ శరీరం విడిచిపెట్టి నిర్యాణానికి వెళ్ళిన రోజు, ఆ నిర్యాణానికి వెళ్ళిన రోజు ఎక్కడికో వెళ్ళి సత్సంగం చెప్పమన్నారు. సత్సంగం చెప్పాము, అయిపోయింది, మామూలుగా వచ్చేసాం. అంటే సత్సంగం చెప్పేసి వచ్చేసాక మళ్ళీ నాన్నగారి దగ్గర ముందేమో నాన్నగారు చెప్పిన మాటలు పట్టుకెళ్ళి అక్కడ చెప్పాము. తర్వాత మళ్ళీ అక్కడ సత్సంగం అయిపోయాక మామూలుగా ఇంటికి వచ్చేసాక మళ్ళీ నాన్నగారి దగ్గరికి మళ్ళీ తెల్లారకుండా కొన్ని రోజులు మాట్లాడడం ఇలా రావడం అలవాట్లన్నీ మామూలుగా ఉన్నాయి వేసాడు. అంటే ఎలాగ ప్రారంభమైందని నాన్నగారు వచ్చి ఒక చోటకి వచ్చాక అప్పుడు నాన్నగారు ఏమన్నారంటే అదే హైదరాబాద్ వల్ల చోట భగవాన్ నిలయానికి శరీరం విడిచిపెట్టిన రోజమ్మా ఏప్రిల్ 14వ తారీఖుని కొన్ని అలా సత్సంగం చెప్పుకోండి మా అంతం ఎందుకు అని ఎక్కడికి వెళ్ళమని చెప్పాను. ఆ సత్సంగం అయిపోయాక నాన్నగారి దగ్గరికి వచ్చాక నాన్నగారు అన్నారు సత్సంగంలో ఏం చెప్పామో అని అడిగి, సత్సంగంలో ఏం చెప్పామమ్మా అని అడిగితే అప్పుడు నేను అన్నాను నాన్నగారండి అక్కడికి ఎన్నోళ్ళందరూనేమో మీరు మరి నాన్నగారి మాటలు చాలా బాగా చెప్పారు అని వాళ్ళందరూ ఎన్నోళ్ళందరూనేమో అలా అన్నారండి. కానీ ఆ రోజు నేను భగవాన్ నిర్యాణానికి వెళ్ళిన రోజు కదా, అక్కడ ఏదో ప్రసాదం గారి పాయసం ఏదో ప్రసాదం పెట్టారండి. అందులో వర్ణాశ్రమం లేక చదివి చెప్పమన్నారు మీరు. అది చదివి చెప్తే మీరు చెప్పిన మాటల కంటే నేను సత్సంగం చెప్పిన మాటల కంటే అక్కడ నేను గారిని తర్వాత పాయసం తాగానండి. ఈ మాటలు ఇన్ని కూడా ఏమీ మాటలు ఉన్నాయంటున్నారు, నాకేమో అవి టేస్ట్గా ఉన్నాయి నాన్నగారు, మీ మాటలో ఉన్న టేస్ట్ నాకు తెలియట్లేదు, ఆ పదార్థంలో ఉన్న టేస్ట్ తెలిసిందని చెప్పి ఫస్ట్ ఒకసారి సత్సంగం జరిగాక అప్పుడు వచ్చి నాన్నగారితో చెప్పడం జరిగింది. అలా ఎల్మని వచ్చాక ఏం చెప్పావమ్మా అని అడిగేవాడు కదా. అంటే ఆయన ఎంత ప్రారంభం కానించి అంటే ఎల్కేజీ కానించి యూకేజీ కానించి ఎలా నేర్చుకొచ్చి ఎలా తీసుకెత్తుకున్నారా మనుషులు అన్నది నాన్నగారు ఆయనే చాటండి. నాన్నగారు మాటని అనుగ్రహాన్ని కూడా కొలతలకి అందేది కాదు కదండి. అప్పుడు నాన్నగారు అన్నారు అలాగమ్మ మా మాటలోనే పదార్థంలో టేస్ట్ తెలిసిందని తెలుస్తుంది, పదార్థంలో టేస్ట్ ఎలా అయితే తెలుస్తుందో నా మాటలోని టేస్ట్ కూడా అలాగా తెలియాలి అని చెప్పి నువ్వు నీకు అనిపించినట్టుగా ఓపికగా సరే మాట్లాడాలి. ఇప్పుడు పదార్థంలో టేస్ట్ తెలిసినట్టు ఇప్పుడు నాన్నగారు మాట శ్రవణం చేసుకున్నాం కదా, అది శ్రవణం చేసుకున్న మాట మరి అందులో మాటలో భగవంతుడి రూపంలో టేస్ట్ ఉంటుంది, నామంలో టేస్ట్ ఉంటుంది, మాటలో టేస్ట్ ఉంటుంది.
అంటే ఆయన రూపంలోని నామంలోని మాటలో ఉన్న టేస్ట్ ముందు తీర్చుకోవాలి కదా. తీరాక దూరానికి ఇంత దూరం వచ్చి నాన్నగారి దగ్గర శ్రవణం చేసుకుంటున్నాం మాటలు. ఆ పదార్థంలో టేస్ట్ బాగుంది అని చెప్పి ఒకరోజు సత్సంగం దగ్గర అంటే ఆయన ఏమో ఏది ఎందుకు చేస్తారో తెలియదు. అప్పుడు ఆ రోజు నాన్నగారు చెప్పారు, ఇంకా ఏమనంటే పదార్థంలో టేస్ట్ తెలిసింది, మాటలో టేస్ట్ తెలియడం అన్నదానికి నువ్వు ఇలా చెప్పుకొస్తున్నావు. అందుకు మనసులో ఆ మాటలో ఉన్న టేస్ట్ తెలియజేయడానికే నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చింది కూడా. అందుకు గురించి ఏంటంటే ఇంతకు ముందు చెరుకు గెడ ఉంటుంది కదా, ఆ చెరుకు గెడకి పసుపు రాసి బొట్లు పెట్టి పని చేస్తున్నాము. అందుకే అంతే చేసి చెరుకు గెడలో ఉన్న తీర్థాన్ని అనుభవించలేదు. ఇప్పుడు భగవంతుడు ఒక చైతన్యమో భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చారనుకో, వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా నీకు జరిగే ఉపకారం ఏమిటంటే అదే చెరుకు గెడ్డని మిషన్లో పెట్టి రసం తీసి ఆ రసం తాగితే అప్పుడు టేస్ట్ తెలుస్తుంది కదా. అందుకు చెరుకెడ మిషన్లో చెరుకెడని పూజ చేసే పని చేస్తున్నావు. చెరుకెడని పూజ చేసే పని చేస్తే మరి టేస్ట్ ఎలా తెలుస్తుంది? తెలియదమ్మా. అందుకు మా వల్ల రేపటి నుంచి చెరుకెడని మిషన్లో పెట్టి రసం తీసి ఆ రసం గ్లాసుతో ఇస్తే నువ్వు తాగితే ఎలా ఉంటుందో అలా మా మాటలో ఉన్న టేస్ట్ మీకు తెలియజేస్తాము. ఆ బాధ్యత మాదమ్మా అని చెప్పి, అంతేకాని నువ్వు రసం అయ్యి చెప్పడం మానొద్దు. పదార్థాలకు టేస్ట్ తెలుస్తున్నాయి, మీ మాటలో టేస్ట్ తెలియట్లేదని అడిగావు. సరే బాగానే అడిగావులే, అలా అంటే సంశయాలు దౌసులు ఏమన్నా ఉంటే మరి ఎవరు చెప్తారు? ఇప్పుడు నాన్నగారిని ఒకటంటే ఏదైనా మాట వచ్చిందంటే అది ఇంకో జీవుని నాన్నగారి మాట ఇలా చెప్పారు, ఇప్పుడు ఏంటి అని వాళ్ళని అడుగుదామంటే మనమో జీవుడిమే, అవతల అడిగేవాళ్ళు జీవుడే, మళ్ళీ వాళ్ళే చెప్తారు. అసలే మనకు దోషం ఉంటే ఇంకా దోషం మనుషులు మనమేం అడుగుతాము అని ఎప్పుడైనా విద్య నేర్చుకునేటప్పుడు భోజనం చేసేటప్పుడు మొట్టమొదటి పనికిరాలని ఎలా అయితే అంటారు, అలా ఏమైనా చిన్న దోషులు చిన్న అనుమానాలు ఉంటే తిరిగి సమాధానం కూడా నాన్నగారి శబ్దమే పాపం జరిగేదండి భక్తులందరికీ కూడా అనమాట. అందుకు ఎంజాయ్మెంటు, అందుకు రేపు నుంచి పదార్థాన్ని ఇప్పుడు పదార్థాన్ని ఎంజాయ్ చేసాం కదండి. ఇప్పుడు ఒక పలావ్ ఉంటుంది, జిన్ను ఉంటుంది. పలావ్ తింటాం, జిన్ను తింటాం, ఆ రోజు అది అయిపోతుంది. కానీ దానికి సంబంధించిన టేస్ట్ మన దగ్గర మిగులుతుంది. జిన్నుకి సంబంధించిన టేస్ట్ మనకు తెలుసు, పలావుకి సంబంధించిన టేస్ట్ మనకు తెలుసు. అందుకు మళ్ళీ పలావ్ తయారు చేసుకోమని తినమని మీకు ఎవరో చెప్పక్కర్లేదు. ఆ టేస్ట్ని బట్టి నువ్వే పదార్థాన్ని తయారు చేసుకుని తింటావు. అలా అలవాటు పడిపోతావు. అలా ఎలా అయితే అలవాటు పడతావో అలా నాన్నగారి మాటలో ఉన్న టేస్ట్ని నాన్నగారే మనకు తెలియజేయాలి. అది ఇతరులకు సాధ్యం కాదు. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు అంటే ఏ రెండు మాటలు ఒకరు మనం చెప్పుకుంటున్నాము. టేస్ట్ మనం ఎలా తెలియజేయగలండి? నాన్నగారు ఆయన మాటలో ఉన్న టేస్ట్ని నాన్నగారే తెలియజేయగలరు ప్రతి ఒక్కరికని. అందుకు మన మాటకి ఆధారం ఎవరంటే నాన్నగారు. మరి ఇప్పుడు నాన్నగారు ఇలా చెప్పారంటాను, టేస్ట్ ఎవరికి తెలియజేసేది ఎవరంటే నాన్నగారు కదండి. మరండి అలా పదార్థంలో ఉన్న టేస్ట్ని ఎలాగైతే మనకు తెలిసిందో చేసేసరికి ఆ టేస్టే మన చేత మళ్ళీ ఆ పదార్థాన్ని తయారు చేయించేస్తుంది, చెప్పక్కర్లేదు ఎవరని. అలాగే మా మాటలో ఉన్న టేస్ట్ని మీకు తెలియజేస్తాం. ఆ మాటలో ఉన్న టేస్ట్ని మీకు తెలియజేస్తే ఆ టేస్టే నీకు మా మీద ఇష్టాన్ని ప్రీతిని తీసుకొచ్చేస్తుందని చెప్పారండి నాన్నగారు. ఫస్ట్ నాన్నగారి దగ్గర పరిచయం చేసుకున్నాక అయితే ఫస్ట్ కమ్మర్లో నాన్నగారిని చూశానండి, ఆ పెద్ద గారి దగ్గర మామయ్య గారండి. ఒకసారి నాన్నగారు చూశాక ఇంకా అక్కడి నుంచి మామూలు జిన్నోడు నాన్నగారి ఇంటికి రావడం పరిచయం ఎలా అయిపోయిందండి. అంటే ఆ రకంగా నాన్నగారు నిమ్మలంగా స్లోగా చేర తీసుకునండి. ఎల్కేజీ పిల్లలు, యూకేజీ పిల్లలు, చిన్నపిల్లలు చేర తీసుకున్నట్టండి. అందుకు మరి తల్లి పిల్లలకి ఎలా అయితే అన్నం తినిపించుకుంటూ టేస్టులు అలవాటు చేసుకుంటుందో అలాగే ఆయన రూపంలోని నామంలోని మాటలో ఉన్న టేస్ట్ని కూడా ఆయనే చెప్పండి. ఆ టేస్ట్ని కూడా ఆయనే తెలియజేసండి. అలా నేర్పి తీర్చిదిద్దుకొచ్చారు. ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ రకంగా తీర్చిదిద్దుకున్నారండి. అందుకు అసలు ఎందుకు నాన్నగారు సహవాసం చేసుకుంటూ సహవాసం చేశాక మనం ఏమీ అనుభవించలేనా అంటే మరి చెరుకెళ్ళి మిషన్లో పెట్టే రసం తాగితే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే ఆయన మాటలో టేస్ట్ని ప్రతి ఒక్కరికి భక్తుడికి తెలియజేస్తున్నారండి. ఆ మాటలో ఉన్న టేస్ట్ని తెలియజేయటం వల్లనే ఆయన మీద
చేసి తెలిసాక ఇంకా నాన్నగారిని ఇష్టపడండి, నాన్నగారిని ప్రేమించండి, నాన్నగారిని ప్రీతి పెట్టుకోండి, లేదా నాన్నగారి ఇంటికి వెళ్ళండి, మీటింగ్ ఏనండి అని ఎవరైనా చెప్పాలా? ఆ టేస్టే తీసుకుపోతుందండి. అలాగే మొత్తం జనం అందరినీ కూడా ఇంతమంది జీవకోటిని అందరినీ ఆకర్షించుకున్నారంటే మన చేత ఏదో అనుభవించేస్తున్నారండి. నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన సంపద మనం ఏదో అనుభవిస్తున్నామండి. ఆ అనుభవించిన పదార్థాన్ని అనుభవించిన టేస్ట్ మన దగ్గర ఎలా అయితే ఉందో అలా నాన్నగారి ప్రెజెన్స్లోని, నాన్నగారి సమక్షంలోనే కూర్చుని మనం ఏదైతే అనుభవించామో ఆ అనుభవించిన దానికి సంబంధించిన టేస్ట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉందండి. ఆ టేస్ట్ని బట్టే ఇంకా మీటింగ్ తెలిసినా తెలియకపోయినా, అర్థమైనా అర్థమవకపోయినా ఆ టేస్ట్కి అలవాటు పడే అందరూ నాన్నగారి ప్రెజెన్స్ని కోరుకుంటున్నాం, నాన్నగారంటే ఇష్టపడతానండి. అది మరి అంతకుముందు కూడా భగవంతుడు నాన్నగారి దేహం ధరించి భూమి మీద రాకముందు కూడా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. నీ హృదయంలో ఉన్నాను, అందరి హృదయాల్లోనే ఉన్నాను, అంతటా ఉన్నానని కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు కదండి. చెప్తే ఆ పుస్తకం మనం చదివాము, చూశాం కదండి. మరి ఇది అది ఎందుకంటే భగవంతుడు దేహం ధరించి భూమి మీదకి వచ్చినప్పుడు ఒక అదృష్టం, అవకాశాలు వేరుగా ఉంటాయి అన్నమాట. ఆ పుస్తకంలో మాట చదివేమంటే పుస్తకం పక్కన పెట్టుకునేవాడు, దాన్ని పెట్టుకునేవాడు అనుకోండి భగవద్గీత. ఆ భగవద్గీత ఇంట్లో ఉంటే మంచిదని అన్నానండి. మరి జ్ఞాని దేహం ధరించండి, సాక్షాత్తు ఒక చైతన్యమే దేహం ధరించి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఇప్పుడు మనకి ఒక గుడి చూసామనుకోండి, గుడి చూసేసరికి అక్కడ దేవుడు ఉంటాడు అంతే, ఎవరికి చెప్పక్కర్లేదు. ఒక స్కూల్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ బడి, అక్కడ చదువు నేర్పుతారు. అలా ప్రకృతిలో మనం భౌతికంగా ఏది చూసినప్పటికీ కూడా మనండి అంటే భగవంతుడు ఉన్నానని ఎంత చెప్పినప్పటికీ కూడా మనకు భగవద్గీతలో నాన్నగారు ఏమన్నారంటే, నేను కేవలం దేహం ధరించి భూమి మీదకి వచ్చిన పని ఏంటంటే ఆ పుస్తకాలు చూసి ఇవి చూసి అవి చూసి అన్నీ పక్కన పెట్టేశారు. అందుకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నీకు ఇప్పుడు వర్షాకాలం జోరీ కోసలు వర్షం వచ్చి కొండల మీద మనకి వరద ప్రవాహం వస్తాననుకోండి, ఎక్కడో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి, ఇలా ప్రవాహం కింద వస్తుంది, అలా అందరూ మనం గుర్తుపడుతున్నాం కదండి. కానీ పూజలు, పునస్కారాలు, జపాలు, ధ్యానాలు చాలా మీరు అందరూ చేస్తున్నారు. కానీ అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని స్తోత్రాలు, శాస్త్రాలు చదువుతున్నానని నీ గుండెలో నమ్మకం లేదు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు లేదు. ఉన్నాడు అంటున్నావు నోటితోటి, నువ్వు నోటితోటి ఉన్నామని మాటలు నమ్మి మోసపోయేటట్టు తెలివి తట్టుకోవడం ఏం కాదు భగవంతుడు. అందు గురించి మేము దేహం ధరించి భూమి మీదకి వచ్చిన మొదటి పని ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని చెప్పి దానికి సంబంధించిన గుర్తింపు తీసుకురావడానికే కేవలం దేహం ధరించి భూమి మీదకి వచ్చానని చెప్పారండి. అది ఏదో ఒక కొన్ని మీటింగుల్లో కూడా చెప్పారని మనకి క్యాసెట్లో కూడా వస్తాయండి మాటలు. అంటే క్యాసెట్లో అన్నీ మైండ్లో ఎన్ని జ్ఞాపకం ఉంటాయండి. మరి ఏదో కొంతమంది అలా క్యాసెట్ చేసి కొంతమంది పుస్తకాలు రాసి పుస్తకాలలో అలా తీసుకొచ్చాను. మళ్ళా ఇప్పుడు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, ఫంక్షన్ జరుగుతుంది తయారు చేసిన పిండి వంటలన్నీ మన పుట్టి మనం తీసుకుంటామండి. అలాగే నాన్నగారి మీటింగ్లో ప్రవాహం కింద 2 గంటలు 3 గంటలు ప్రవాహం చెప్పేవారండి. అదంతా మనం ఎక్కడికి తినగలమండి? ఫంక్షన్లో ఫుడ్ అంతా మనం తింటున్నామండి, మన పుట్టి మనం తీసి వెళ్ళిపోతామండి. అలాగే నాన్నగారు చెప్పిన మీటింగ్లో కూడా ఎవరికి నచ్చిన మాటలు తీసుకుని వాళ్ళు ఫుడ్ కింద పట్టుకెళ్ళి మామూలు వెళ్ళిపోయాడు. మెయిన్గా ఏంటంటే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని చెప్పి మమ్మల్ని మా రూపాన్ని, నామాన్ని, మా మాటలు చూసేసరికి భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు తీసుకురావడానికే నేను దేహం ధరించి భూమి మీదకి వచ్చిన మొదటి పని ప్రయోజనం అని చెప్పి నాన్నగారు అలాగే ఫౌండేషన్గానే మాట్లాడారు. ఫస్ట్ ఏంటంటే ఫౌండేషన్ వేసుకొచ్చారన్నమాట. అది ఎందుకంటే భావదారిద్ర్యం పనికిరాదు. అంటే ప్రతి మనిషి లోపల చాలా భౌతికంగా చాలా కష్టపడుతున్నాడు. ఇంట్లో కష్టపడతామండి, టిఫిన్లు చేస్తాం, అవి చేస్తాం, ఆ పనులు చేస్తాం, ఈ పనులు చేస్తాం. పొద్దున్న లేచిన మొదలు సాయంకాలం వరకు పనులన్నీ చేస్తామండి. మామూలుగానే రాత్రి భీష్ముల వారి భారతంలో ఏమని చెప్పారంటే, ఏ పని చేస్తే నీకు రాత్రి సుఖంగా నిద్రపడుతుందో ఆ పని చెయ్యి. ఏ పనైనా పర్వాలేదు. దొంగతనం చేసేవాడికి ఒక దొంగతనం చేస్తే కానీ ఆడికి నిద్రపడుతుందండి. హత్య చేసేవాడికి ఆడికి చేస్తే చేసిన ఆయన నిద్రపడతాడండి. మనకి ఎవరైనా ఒక మాట అని తిట్టడం అలవాటు లేదనుకోండి, అది ఎదుటి వాళ్ళని విమర్శించి తిట్టి ఎదుటి వాళ్ళని అనేది సుఖంగా నిద్రపోగలిగితే చేసుకో.
అదండి. ఒక పని చేయటం వలన మరి ఎవరి ఇతరుల అహంకారం హాని అలాంటివి చేయటం వలన నీకు నిద్ర పట్టడం లేదు, నువ్వు ఎలా చేస్తావు? అందుకు ఏ పని పని ఎక్కువ తక్కువ అని కాదు, అది తర్వాత విషయం. అంటే ఏ పని చేస్తే నీకు బాగా నిద్ర పడుతుందో ఆ పని చేసుకో. దేవతాంశలో నీకు తోసిన పని ఏదో చేస్తాం అన్నమాట అండి. దారిద్ర్యం ఎక్కడొచ్చిందండి? కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడంటే నీకు భావదారిద్ర్యం పనికిరాదని చెప్పాడండి. అంటే ఎంత దారిద్ర్యాన్ని తొలగించుకొస్తున్నారండి. అంటే ఎందుకంటే ఫౌండేషన్ వేసుకొచ్చారండి. ప్రతి భక్తులు ధ్యానం ఒక జన్మ అడ్డవచ్చు ఇట్టవచ్చు, ఎక్కడి నుంచి ఇచ్చేస్తారండి వాళ్ళని. భావదారిద్ర్యం నీకు పనికిరాదు. అంటే ఎదటి వాళ్ళు నన్ను గుర్తించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. నేను ఇంట్లో ఇంత కష్టపడుతున్నాను కదా, ఇంత కష్టపడి పని చేస్తామంటే చేసేదేమో భౌతిక చేసేదేమో ఒకళ్ళం, తినేవాళ్ళు 10 మంది. అలాగే ఇప్పుడు పురుషుడు ఉన్నారనుకోండి, నేను కష్టపడేది ఒక్కరినే, ఇంతమంది తింటున్నారు అని వాళ్ళు అనుకోరండి. వాళ్ళకి అనుకోకుండానండి మన స్త్రీలకే కాపాలు ఎక్కువ అనేవారండి నాన్నగారు. అంటే సంపాదించడం రాదండి, కొట్టుకోవడం బాగా వచ్చు అనమాట అండి. కాపానం పెట్టుకోవడం అనమాట అండి. వాళ్ళకి సంపాదించడం వచ్చు కదండి. అందుకు ఇంట్లో మన పిల్లల పట్ల మనకి ఎలాంటి ప్రేమ ఉందో చూస్తాం కదండి. అంటే దైనందిన జీవితంలో డ్యూటీలో కూడానండి మన పిల్లలకి ఏం పెట్టుకుంటారు, ఏం తినాలనుకుంటారో కొంచెం ఏదైనా త్యాగం చేయొచ్చేసరికి, ఉపకారం చేయొచ్చేసరికి, పెట్టొచ్చేసరికి అండి పురుషులు గమ్మునీయానికి కొంచెం పెట్టు వాళ్ళ దగ్గరే ఉంటుందన్నమాట అండి. మనం సంపాదించి కాదని ఇప్పుడంటే మన ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వాళ్ళు ఏదో కొంత ఇస్తారు మన దగ్గర, మనకు 200 200 అంటారండి. అది పెట్టుకుని కాపాడంగా ఏదో అలాగే ఉన్నారండి. అది భావదారిద్ర్యం పనికిరాదు. అంటే ఎదటి వాళ్ళు నన్ను గుర్తించడం లేదు, అర్థం చేసుకోవడం లేదనే దారిద్ర్యం ముందు ఫౌండేషన్లో రాలిపోయి ఉంది. అది పెళ్ళగించుకు రావాలని చెప్పేవారండి. దాన్ని ఎక్కడో అంటే ఎందుకంటే కష్టార్జితం మర్చిపోలేము కదండి. ఎంత దారిద్ర్యంతో ఉన్న మనిషిని తీర్చిదిద్దారో. ఇప్పుడు మనకు బాగా కష్ట టైంలో ఉన్నాం అనుకోండి, కష్ట టైంలో ఉన్నప్పుడు మనకు ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, మామూలుగా మన పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు అందరూ చేస్తారండి. అది వేరే విషయం అండి. కష్ట టైంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరైనా చిన్న ఉపకారం చేస్తే అది జీవితంలో మర్చిపోలే కదండి. అంటే ఎంత భావదారిద్ర్యంతో బాధపడుతున్న పరిస్థితిలో నాన్నగారు దేహం ధరించి భూమి మీదకి వచ్చి, అంటే మన భావంలో ఇంత దారిద్ర్యం ఉందా, మరి ఈ భావదారిద్ర్యాన్ని ఏంటండి అది ఏంటంటే కష్టపడటం తప్పటం లేదండి, చేయటం తప్పటం లేదు. ఇంట్లోని అన్నీ ఏ పనో తుడుకో అంటో ఆటో ఇంకోటండి. ఎదటి వాళ్ళు గుర్తించడం లేదు, అర్థం చేసుకోవటం లేదు అనేటువంటి భావదారిద్ర్యం ఫౌండేషన్ కింద ఉంది. ముందు దాన్ని వెలిగించుకు రావాలండి. మనమేమో దాని మీదండి ఇప్పుడు ఏదైనా అక్కడ దుర్వాసన వస్తాననుకోండి, దుర్వాసన తొలగించేసామనుకోండి, శుభ్రం చేసామనుకోండి, దుర్వాసన తొలగించే పని చేయటం మానేసి చెంటు పన్నీర్లు పోసేస్తే అక్కడ దుర్వాసన ఎంతసేపు ఆఫ్ చేయగలమండి? చెంటు పన్నీర్లు చల్లండి. ముందు దుర్వాసన తొలగించే పని చేయాలండి. దుర్వాసన తొలగితే స్లోగా గాలి ప్రవాహంలో అక్కడ చెంట్లు అయ్యి కొట్టకపోయినా కంపు తగ్గిపోతుంది అన్నమాట అండి. అలాగేంటంటే లోపల భావంలో ఉన్న దారిద్ర్యాన్ని తొలగించుకోవడం అనే ప్రయత్నం లేదు, దానికి సంబంధించిన కృషి లేదు, దానికి సంబంధించిన ప్రయత్నం కృషి లేకుండా లోపల దారిద్ర్యంగా ఉంచేసి చెంట్లు పన్నీళ్ళు సువాసనతోటి తప్పు దారిద్ర్యం అట్టే పెట్టించుకుంటున్నారు. మళ్ళీ భగవంతుడికి బయట అన్నీ చేస్తున్నాం, బాగానే చేస్తున్నాం అన్నమాట. మరి మేము ఏం దేహం ధరించి వచ్చింది ఎందుకు? ప్రాణశక్తిది నీ భావంలో దారిద్ర్యాన్ని తొలగించడానికి వచ్చాము. ఈ చేత చెంట్లు పన్నీర్లు కొట్టించుకోవడానికి మేము దేహం ధరించి రావడం లేదని చెప్పారు. ఎన్నో మీటింగుల్లో కూడా చెప్పారు. అసలు విడిగా కూర్చొని అడుగు మీద ఆయన చేసిన గోల్ మామూలుగా కాదండి. పోస్ట్ ఆఫీస్ దగ్గర మీటింగులో మాట అండి. అసలు ఎందుకు మేము దేహం ధరించి మీద వచ్చినట్టు ఆ దారిద్ర్యాన్ని తొలగించడానికి వచ్చాము. భగవంతుడు ఉన్నాడు, ఆ తర్వాత వేరే విషయం అండి, లోపల ఉంది. అందు గురించి ఏ రోజుకి ఆ రోజు నీ పని ఏదో పొద్దున్న సాయంకాలం వాడుతుంది. ఎదటి వాళ్ళు గుర్తించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు, మన ఇంటికి ఇంత కష్టపడతాం అని వచ్చిన కాంచి ప్రాంతానికి వచ్చిన కాంచి పడిన కష్టాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఎవరో అర్థం చేసుకోవడం లేదనేది బాగా దారిద్ర్యం కింద ఫౌండేషన్లో పెద్ద బరువైన రాయి కింద ఉందని చెప్పారండి మామూలుగా అండి. ఇప్పుడు ఆ లోపల దారిద్ర్యం ఎవరు తొలగించారండి?
అసలు ఆ భావదారిద్ర్యాన్ని తొలగించడానికే దేహం ధరించి వచ్చాను. అది అందుకు ఇప్పుడు నాన్నగారు ఈ మాట చెప్పారనుకోండి, నువ్వు భావదారిద్ర్యాన్ని తొలగించుకోవాలి. అసలు ఆయన వచ్చిన పని మనం ఉపయోగించుకోవాలి కదండి, అప్పుడు కానీ ఇప్పుడు కానండి. ఆయన వచ్చిన పని ఈ పని చేసి పెట్టడానికి వచ్చారు. అందుకు నీకు నిద్ర రాత్రి మామూలుగానే నువ్వు ఎలాంటి వాళ్ళు గుర్తించడం లేదు, వాళ్ళు పని చేసుకోవడం లేదనే దారిద్ర్యాన్ని నేను తొలగిస్తాను. ఆ పని మనకు చెప్పలేదు కదండి, ఏ పని మనం తొలగించుకోగలమండి, తొలగించుకోలేము. అది ఎలాంటి వాళ్ళు మనల్ని గుర్తించడం లేదు, వాళ్ళు పని చేసుకోవడం లేదు అనేది దారిద్ర్యం తయారవుతాను. ఆ ఫౌండేషన్ దాన్ని నేను తొలగిస్తాను అన్నమాట. అందుకు ఎలాంటి వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళు పని చేసుకోవడం లేదు అనేటువంటి ఆ బలహీనత నీతి దగ్గరికి వచ్చేసరికి అలా ఆశించొద్దు. అలా ఆశించితే నీకు ఆశించకుండా ఉన్నావనుకో, నువ్వు నీ పని నువ్వు చేసేసానుకో, రాత్రి సుఖంగా నిద్రపడుతుంది. నువ్వు యజ్ఞాలు యాగాలు పూజలు పునస్కారాలు నువ్వు ఆ గొడవ అవి చేసేసి నిద్రపోతున్నావు శుభ్రంగా అనమాట అండి. మామూలుగా అండి ఎదుటి వాళ్ళు గుర్తించడం లేదు, అర్థం చేసుకోవడం లేదు అనేటువంటి వీక్నెస్ లోపల ఫౌండేషన్లో ఉందండి. అక్కడ అంత బరువైన రాళ్ళను తీసుకొచ్చారని మామూలుగా తీసుకెళ్ళటం కాదు కదండి. ప్రతి ఒక్కరిని లేకపోతే శంకరాచార్యుల వారి శిష్యుల్లాగానండి వీళ్ళలాగా మనం నాన్నగారు సహవాసం ఇంతకాలం చేశామంటే ఏనాడో తరించిపోతుంది ఆయన ప్రజెన్స్లోనండి. అంటే ఎంత తీర్చిదిద్దుకొచ్చారండి మొత్తం దారిద్ర్యం అంతానండి. లోపల దారిద్ర్యం ఎంత ఉందో మనకు తెలియదు కదండి. అది ఎంత కష్టపడి ఎంత కృషి చేసి ఎంత తీర్చిదిద్దుకొచ్చి వద్దండి. అందు గురించి ఆయన మీద ఇష్టం ప్రీతి ఆయనే కలగజేసుకోవాలండి. ఆయన మీద ఇష్టం ఆయన ప్రీతి ఎందుకంటే అనుభవం ఉంటుంది కదండి. ఇప్పుడు శాస్త్రానుభవాని కంటే జీవితానుభవం ఎక్కువనండి. అంటే జీవితం నేర్పే పాఠాలు ఎక్కువ ఉంటాయన్నమాట అదండి. అందుకని అలాగండి లోపల ఉన్న భావదారిద్ర్యాన్ని తొలగిస్తూ జాగ్రత్తగానండి అదండి. అక్కడికి నాన్నగారిని దర్శనం చేసుకోకముందు అలాగా ఎవరు గుర్తించలేదు, అర్థం చేసుకోవడం లేదు, మరి రాత్రి పడుకునేటప్పుడు బాధపడటం నిద్ర పట్టకపోవడం అండి. అలా ఏవి ఉంటాయి కదండి. అసలండి ఆ గుర్తించడం లేదు, అర్థం చేసుకోవడం లేదనేటువంటి బలహీనతను నువ్వు అక్కడ తగ్గించేసి అది విడిచిపెట్టేయి. అప్పుడు లోపల దారిద్ర్యాన్ని మేము పోగొట్టేస్తాము. ఆ లోపల దారిద్ర్యాన్ని మేము పోగొట్టేసరికి నీకు సుఖంగా నిద్రపోదిగాను. ధ్యానాలు జపాలు తర్వాత చేద్దుగానే చెప్పేవారండి. అంత ఫౌండేషన్ అనిపించిందండి. అది చేసిన అసలు తీర్చుకోలేమండి ఏది కూడానండి. అదండి అంటే ఇప్పుడు హాయిగా నిద్రపో, నీ పని ఏదో నువ్వు చేసుకో, నీ పని ఏదో నువ్వు చేసుకొని శుభ్రంగా రాత్రి హాయిగా మామూలుగా నిద్రపోవచ్చు అనమాట అండి. అందుకు ఏ పని బాగా చేస్తే నీకు నిద్ర పడుతుందో చూసుకొని ఆ పని చేసుకో. మేము ఆ దారిద్ర్యాన్ని తొలగిస్తాము. అక్కడేమో దారిద్ర్యాన్ని తొలగించే కానీ ఆయన పెట్టుకున్నారండి. నువ్వు గుర్తు చేసుకో, మర్చిపో అంతే. మనమని దారిద్ర్యం మరి ఎందుకంటే నాన్నగారు వచ్చారండి, మాటలు చెప్పారు. మళ్ళీ ఒట్టెట్టు మాటలు మూడగొప్పల మాటలోనే చెప్పేసి వెళ్ళిపోవడానికి నేను దేవుని నుంచి వచ్చాను కదండి. అలా వచ్చింది వేరంత జనం ఎలా ఆకర్షింపబడతామండి. మనం ఏదో తీర్చిదిద్దుకోనండి. తీర్చిదిద్దుకుని మనం ఏదో సరి చేసుకుని ఇప్పుడు ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయినా సరే అండి. ఇప్పుడు నాన్నగారు ఉపయోగం ఏంటంటే ప్రతి ఒక్కరి పట్ల ఆయన ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అనుభవిస్తున్నారో అదే సుఖం, అదే శాంతి, అదే ఆనందం 100% మనకు అనుభవంలోకి తీసుకొచ్చే వరకు ఆయన పని ఆడదండి మనం విడిచిపెట్టండి. మరి అలా చెప్పి లేరు కదండి, హామీ ఇచ్చినట్టండి. ఎప్పుడు ఏ జీవుని విడిచిపెట్టండి, వెనకవచ్చు ముందు అవ్వచ్చండి. అదండి అటువంటి మహాత్ములు భూమి మీదకి వచ్చారండి. ఇప్పుడండి పోనీ నువ్వు చూసుకొని నమ్ముకో. ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో కానీ, నీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో కానీ, నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, స్నేహితులు కానీ, సమాజంలో కూడా తనతో సమానంగా సుఖపడే వాళ్ళు ఉన్నారు అని నీకు అనిపిస్తే ఈ సృష్టిలో ఎవరిని నమ్ముకున్నా నాకేం అభ్యంతరం లేదన్నారు. ఎంత ఎలాంటి మాటలు చెప్పేవారండి. మాకేం అభ్యంతరం లేదు. అంటే తనతో సమానంగా సుఖపడాలి, ఏ సుఖాన్ని, ఏ శాంతిని, ఏ ఆనందాన్ని అయితే నాన్నగారు అనుభవిస్తున్నారో అంటే మనం ఇప్పుడు బయట ఏదైనా పెళ్ళిళ్ళు అనుకోవడానికి అయిపోయి కొన్ని ఉద్యోగాలు అనుకోవడానికి వచ్చిన బయట అన్ని చోట్ల ఇది ఏంటంటే ఎవరిని అడిగినా ఏంటంటే ఇది అంతా నాన్నగారి దయ అనుకున్నాను. అలా నాన్నగారి దయ భౌతికంగానే కాదండి, భౌతికంగా ఇహం పరం కూడానండి.
భౌతికంగా ఉపయోగపడేలాగా భౌతికంగా ఉపయోగపడుతుందండి మామూలుగానండి. అంటే 100% 100% అండి ఆయన చేసే పని లేదు. ఆయన ఏ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని అనుభవిస్తున్నారో అదే సుఖం అదే శాంతి అదే ఆనందం మనకు అనుభవంలో తీసుకురావాలి 100% నేను నాన్నగారు మా హృదయం అని చెప్పారు. ఆయన హృదయం ప్రతి ఒక్కరి పట్ల ఆయన హృదయం అదండి, అది అనుభవంలోకి తీసుకురావాలని. అదే దేనికని సబ్జెక్టు అన్ని పంచదారతో తయారు చేసిన చిలకలైనా అన్ని పంచదారతో తయారు చేసిన స్వీట్లే అండి. కానీ పాలబెల్లి చేసి పాలబెల్లండి, మైసూర్ పాకం చేసి మైసూర్ పాకం, పోచట్టు చేసి పోషకతుందండి మామూలుగానండి. అన్ని మాటలు కూడా నాన్నగారి దగ్గర నుంచి చైతన్యం దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా మీకు ఓ మాట నచ్చవచ్చు, నాకు ఓ మాట నచ్చవచ్చు. మీకు పాలబెల్లి ఇష్టం అవచ్చు, నాకు మైసూర్ పాకం ఇష్టం. అంటే నాకు నచ్చింది నేను ఎంజాయ్ చేయగలనండి, మీకు నచ్చింది మీరు ఎంజాయ్ చేయగలరు, మీకు నచ్చింది మీరు ఎంజాయ్ చేసుకుంటారనమాట అండి. అన్నిటిలోని స్వీట్ ఉంటుందన్నమాట అండి. ఒకటి ఎక్కువ కాదు తక్కువ కాదండి. అందుకు ఎవరికి ఏ మాట నచ్చితే ఆ మాట వాళ్ళకి ఆ మాట వాళ్ళకి ఎంజాయ్ చేసుకుని ఆ మాట వాళ్ళకి ఆశీర్వించుకోవడానికి సరిపోతుందేమో అండి. అందుకు ఆ మాట వాళ్ళకి నాన్నగారు జ్ఞాపకంలోకి తీసుకొస్తారేమండి. అలా నాకో మాట జ్ఞాపకంలోకి తీసుకురావచ్చండి, మీకో మాట జ్ఞాపకంలో తీసుకురావచ్చండి. మనం శ్రవణం చేసుకున్నప్పుడేంటి అప్పుడేంటి ఇప్పుడేంటి తర్వాత పడండి. ఆయన దేహం ఉండగా చేసి దేహం తర్వాత ఏమి మనకి దేహం ఉండగా ఎంత సహాయ సహకారంలో నాన్నగారి దగ్గర నుంచి అందియో దేహం శరీరం చాలించాక కూడా అంత సహాయ సహకారాలు అందకపోతే మరి ఇంతమంది జీవకోటి మరి ఆయన పట్టుకుని ఎలా ఉండవు కదండి అసలు చేయాలండి. అందు గురించి అన్నీ కన్ఫ్యూజన్ లేదండి ఎక్కడానండి. నాన్నగారు అసలు కన్ఫ్యూజన్ స్పష్టత క్లారిటీ అండి. ఏ మాట చెప్పలేనండి ఆ మాట దగ్గరండి స్పష్టత ఉంటుందండి, క్లారిటీ ఉంటుందండి. స్పష్టత క్లారిటీ కాదండి ఆ మాట అది ఆ మాట ఎవరికైతే ఇప్పుడు నా మాటలో స్పష్టత ఉంటుందండి, క్లారిటీ ఉంటుందండి. ఆయన మాట నాకు అవగాహన అయ్యేటట్టు చేస్తారండి, అవగాహన ఉంటుందండి. ఇప్పుడు నాన్నగారు చెప్పిన మాట నాకు అవగాహన అయ్యేటట్టు నాన్నగారు చేసి పెట్టకపోతే నాకు ఎలా తెలుస్తుందండి? ఆ పనులన్నీ నేను చేసి పెడతానని చెప్పారండి. నాన్నగారికి ఇచ్చిపెట్టేది నాన్నగారికి ఇచ్చిపెట్టేవాళ్ళు వస్తుందండి. ఈ మనసు ఏం చేస్తుందంటే దీంతో ఇది ఒప్పుకోవడం అండి, మనసుతోటి ఒకరి ఉంద కదండి, వ్యక్తి భావన దేహ భావన మనసు ఏదో ఫస్ట్ నుంచి మామూలుగానే ఉంద కదండి. అందు గురించి ఎందుకంటే మనకు కొంత సంపద వచ్చాక మామూలుగా అంటే మన నాన్నగారి దగ్గర మనం శ్రవణం చేసుకునే భక్తులు కూడా అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఎవరెవరో మనకి సబ్జెక్టు డిస్కషన్లోకి వెళ్ళామనుకోండి, అంటే అది కొద్దిగా ఏదైనా సమస్య దౌష్యం అంటే మనలో మనం ఐకమత్యంగా కలిపి మనం అదేంటి ఇదేంటి అనుకుంటే పర్వాలండి. సబ్జెక్ట్ మరీ డిస్కషన్లోకి వెళ్ళామనుకోండి భక్తి తగ్గే అవకాశాలు ఉంటాయని చెప్పి చూడండి. అది మరీ డిస్కషన్లోకి వెళ్ళిపోతుంది. ఏమో ఎవరికి ఏ మాట నచ్చేటట్టు చేసి మనం ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళాలనుకుంటున్నారు నాన్నగారు మామూలుగా వాళ్ళని అక్కడికే తీసుకెళ్తారు అనుకుంటాను. ఇప్పుడు మరి నాన్నగారి భక్తులు చాలామంది ఉన్నారు కదండి. మరి నాన్నగారి భక్తులు చాలామంది ఉంటే ఎవరినైనా అంటే చదువు తెలివి అన్నీ ఉన్నవారండి వాళ్ళు ఏమంటున్నారంటే నాన్నగారి భక్తులు మరి అసలు స్నానం ఏమీ చేయక్కర్లేదు, స్నానం చేయకుండానే మేము తరించిపోతాము, స్నానం చేయకుండా తరించిపోతాము అని అంటున్నారండి. మీతో మాకు పరిచయం లేదు, స్నానం చేయకుండా తరించామంటున్నారు భక్తులందరూ అని. మరి ఇది ఈ మాట పట్ల అసలు మీ అభిప్రాయం ఏంటి అని పాపం ఎవరు పెద్దవాళ్ళు అడిగారండి. అదే మీ అభిప్రాయం చెప్పండి అంటే మీ అభిప్రాయం చెప్పండి అంటే అలా కాదండి, నాకు వాళ్ళందరి అభిప్రాయాలు నా అభిప్రాయం చెప్పగలను, మరి అందరి అభిప్రాయాలు చెప్పండి అండి. నాన్నగారు మనకి ఏది చేస్తున్నారో అందరికీ అదే చేసి పెడతారని నా అభిప్రాయం అండి. అసలు ఎవ్వరు లేదు. ఇప్పుడు నాన్నగారు మనం విడిచిపెట్టలేదు, అందరినీ ఎందుకు విడిచిపెడతారండి? మనకి ఏది చేసి పెడుతున్నారో అందరికీ కూడా అలాగే చేసి పెడతారు నాన్నగారు. అంతేకాని ఒక మనిషి ఎక్కువ మనిషి తక్కువ అని అందరికీ అలా తయారు చేసి పెట్టాను కదండి. దేహం ధరించి భూమి మీదకి వచ్చింది కూడా అండి. అదండి మీ అభిప్రాయం ఏంటంటే సాధనలు ఏమి సాధనలు ఎంతో కొంత సాధన అవసరం ఉంటుందండి. మీరు తెలివైన పేదస్గలే కదా, సాధన అవసరం లేకపోవడం కాదు. అంటే పాపం సాధన చేయక్కర్లేదని వాళ్ళందరూ ఎందుకు అంటున్నారంటే మామూలుగా అది తెలియటం లేదండి. అది వాళ్ళు నాన్నగారు ఏమని చెప్పారంటే వాళ్ళు చేయవలసిన
సాధన నాన్నగారు చేసేస్తున్నారండి. మరి ఇప్పుడు మేము సాధన చెయ్యాలండి. సాధన చేస్తే సాధన ఎవరు చేస్తారండి? మనసు చేస్తుంది. ఇప్పుడు నాన్నగారు మళ్ళీ సబ్జెక్ట్ ఇటు భక్తి పరంగానే, అటు జ్ఞానపరంగానే, విచారణ పరంగానే అన్ని కోణాలుగానే కూడా నాన్నగారు చెప్పారు కదా. మరి అందుకు అందరినీ సమాధానం పడుతారు. మనం ఒకరికి సంశయాలు, దోషులు ఆయన మాట దగ్గర స్పష్టత, క్లారిటీ కూడా అవగాహన అయ్యి ఉంటాయండి. అవగాహన లోపం లేదు. మరి ఒకరికి ఇచ్చినప్పుడు అండి, స్పష్టత, క్లారిటీ, అవగాహన ఇచ్చినప్పుడు అండి, అంటే సాధన అవసరం కదా అన్నారు ప్రస్తుతానికి డిస్కషన్లో. సాధన అవసరం కదా అంటే సాధన అవసరమేనండి అన్నానండి. మరి మాటని మనం కాదని ఎందుకండి అసలు అన్నారండి. మరి ఎందుకు చేయక్కర్లేదని అన్నారండి. అలాగే మీరు ఎందుకు చేయక్కర్లేదు అంటారు కదండి. మనకి అంత మీ మాటకి సమాధానం చెప్పేటంత అలా కాదు. మీ మాటకి నాన్నగారి మాటే సమాధానం అంటుంది. ఇప్పుడు అదేదైనా నన్ను అడిగారనుకోండి, ఆ మాటకి సమాధానం కూడా నాన్నగారు చెప్పే ఉంచారు. మీరు అడిగిన మాటకి సమాధానం కూడా నాన్నగారితే. అది ప్రశ్న ఆయన లేని సమాధానం. ఇప్పుడు కూడా మీ ప్రతి మీటింగ్లో మన దగ్గరికి వచ్చేది ప్రశ్న నన్ను అడిగేవారండి. ప్రశ్న ఆయనదేనండి, నాన్నగారిదేనండి. సమాధానం కూడా మామూలుగా నాన్నగారిదేనండి. రెండు ఆయన ఇవ్వాలని మనం తేలిగ్గా ఉందండి. జీవుడికి ప్రశ్న అయితే ఏం తెలిసినంటే అసలు కరెక్ట్గానండి. భక్తుల వైపుకి వచ్చి ప్రశ్న వేసుకునేవారండి. భక్తులు ఏమడగాలో కూడా మనకు భగవంతుడికి తెలియదండి. ఏమడగాలో తెలియక భక్తుల వైపు నుంచి ప్రశ్న ఆయనదండి. భగవంతుడి వైపు నుంచి సమాధానం కూడా మామూలుగా నాన్నగారు అనమాట. ఈ వైపు ఆ వైపు కూడా ప్రశ్న సమాధానం కూడా రెండు నాన్నగారి వైపు నుంచి వచ్చినాయి కదా. అందు గురించి మరి మీరు మీ మాట మరి నాన్నగారు సమాధానం కూడా ఇచ్చారు కదండి. ఆ సమాధానం మీరు వినలేదా, చూడలేదా మీరు క్యాసెట్లోనే కానీ విని సమాధానం ఎవరిచ్చారంటే మామూలుగా నాన్నదానం నాన్నగారు భగవాన్ వారికి సమాధానం ఎలా తీసుకొచ్చారంటే అది ఎవరు చేస్తారు? జపము, ధ్యానము, ధ్యాన ఎవరు చేస్తారు? చేసేది ఎవరని అడిగేవారు కదండి నాన్నగారు మనం కూర్చున్నప్పుడు. అంటే జపం ఎవరు చేస్తున్నారంటే నీ మనసు చేస్తుంది. ధ్యానం ఎవరు చేస్తున్నారంటే మనసు చేస్తుంది. మళ్ళీ సాధన చేసేవారు ఎవరంటే మనసే సాధన చేస్తుంది. మూడు సాధన చేస్తున్నాయి. ఆ జపము, ధ్యానం, సాధన ఏ మనసు అయితే చేస్తాడో ఆ మనసు నువ్వు కాదని కూడా చెప్పారు కదండి. అందుకు నువ్వు కాదని కూడా మరి రిప్లై అక్కడ నాన్నగారి మాట అక్కడ రిప్లై సమాధానం ఉంది కదండి. ఆ చేసే మనసే నువ్వు కాదని చెప్పారు. ఆ చేసే మనసే నువ్వు కానప్పుడు నువ్వు చేసిన జపము, నువ్వు చేసిన సాధన, నువ్వు చేసిన ధ్యానం భౌతికంగా ఒక కాలంలో వచ్చిందండి. ఒక కాలంలో వచ్చింది, ఇంకో కాలంలో కొట్టుకుపోతాన్ని తెలియలేని. అందు గురించి నువ్వు ఒక కాలంలో జపం, ధ్యానం, సాధన చేసి ఏదైనా సంపాదించావనుకో అది ఇంకో కాలంలో కాలప్రవాహం కొట్టుకుపోతుంది. మనసు తీసుకొచ్చింది ప్రతిదీ కొట్టుకుపోతుంది, గుర్తించుకోమని చెప్పారండి. అలా ఏమి సోమర్థనంగా ఉండమని కాదు. మనిషికి ఆలోచన నేర్పాలి. ఇప్పుడు ఆలోచన ఎలా నేర్పాలి అంటే అందు గురించి దాని చేత సాధన చేయించేది. అంటే ప్రారంభంలో కొంచెం ఏదో మనసు లోపడతానండి. ఇప్పుడు నాన్నగారు సహవాసం చేశాం కదండి. ఇప్పుడు నాన్నగారు సహవాసం చేసే ఆయన రూపాన్ని, నామాన్ని, మాటని మనం శ్రవణం చేసుకున్నాం కదండి. శ్రవణం చేసుకుంటే మరి మీరు భౌతికంగా కొంత డబ్బుని సంపాదించారు కదండి. భౌతికంగా మనకి మనిషి భౌతికంగా డబ్బుని సంపాదించుకున్నప్పుడు ప్రారంభ దశలో కొంత కష్టపడుతున్నాడు. కొంత కష్టపడ్డాక కొంచెం కృషి అంటే కొద్దిగా ఎందుకంటే సంపాదన, మన కృషి వల్ల మనకు సంపద రావడం ప్రారంభమైందనుకోండి. అసలు భౌతికమైన సంపద మనకు తెలుసు కదండి. సంపద రావడం మనకు ప్రారంభమైందనుకోండి. ఆ సంపద రావడం మనకు ప్రారంభమైతే అప్పుడు ఎలా ఉంటుందంటేనండి, కొంత సంపద వచ్చేసరికండి దారిద్ర్యం తొలగటం ప్రారంభమవుతుంది. భౌతికంగా కూడా దారిద్ర్యం తొలగటం ప్రారంభమవుతుంది. సంపద వస్తానికి దారిద్ర్యం తొలగటం ప్రారంభమవుతుంది. ఆ దారిద్ర్యం తొలగటం ప్రారంభమయ్యేసరికి కొంత సంపద వచ్చేసరికి ఇల్లేమో ఇంట్లో ఏసీ వస్తాయి, కారులో ఏసీ వస్తాయి. ఇంకా మనిషి ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, జర్నీలో ఏసీ, ఇలా జర్నీ చేస్తూ ఉంటున్నారు. భౌతికంగా డబ్బులు సంపాదించుకున్నాను అందరికీ చూస్తున్నాం కదా, మనం అలాగే ఉన్నాం కదా, చెప్తున్నాం కదా. అప్పుడు అంత సంపద ఎలా పెరుగుతుందండి మరి? అంటే ఎందుకంటే కొంత కృషి చేయడం వలన కొన్ని 1 లక్ష 10 లక్షలు మనం సంపాదించుకున్నాం అనుకోండి. అప్పుడు మనిషికి దురలవాట్లు, దురభ్యాసాలు లేవనుకోండి. అక్కడి నుంచి ఎలా ఉంటుందంటే సంపద పెంచేస్తుందండి.
కొంత డబ్బు వచ్చిందనుకోండి, 10 లక్షలు మనం కొంచెం 10 లక్షలు సంపాదించుకుంటా కొంచెం కష్టపడ్డాం అనుకోండి, కొద్ది కృషి ప్రారంభ దశలో కొంచెం కృషి ప్రయత్నం చేయాలి. అలా ప్రారంభ దశలో కొంచెం కృషి ప్రయత్నం అది ఇలాగా ఏదో చేయించారు గారి చేత, మా నాన్నగారు భక్తుల చేత చేయించుకున్నారు. ఆ చేయించుకున్నాక ప్రారంభంలో కొంచెం కష్టపడ్డాక ఏదో కొంత ఆయన దగ్గర నుంచి కొంచెం సంపద రావడం ప్రారంభమైంది. మీరు కష్టపడి సంపాదించుకున్నారు. మరి మీరు కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఏసీ కారు, ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, జర్నీలో ఏసీ, అప్పుడు మళ్ళీ అలా సుఖపడుతూ సంపాదించుకున్నారు. మీరు ఇప్పుడు ఇంతకుముందు కష్టపడి సంపాదించారు. నాకు తెలుసు, కష్టపడి సంపాదించాక దారిద్ర్యం తొలగింది. ఆ దారిద్ర్యం కలిగాక సుఖపడుతూ సంపాదిస్తున్నారు. మీరు సుఖపడుతూ సంపాదించుకుంటున్నారు. మీరు సుఖపడుతూ ఎలా అయితే సంపాదించుకుంటున్నారో ఈ భక్తులు సాధన చేయక్కర్లేదని ఎందుకంటున్నారంటే నేను పాపం అందు గురించి నాన్నగారి దగ్గర నుంచి సంపద రావడం ప్రారంభమైందండి. ఆ సంపద రావడం ప్రారంభమయ్యాక తెలియకుండా భావదారిద్ర్యం తొలగింది. కానీ భావదారిద్ర్యం తొలగించేస్తున్నారు. ఆ భావదారిద్ర్యం తొలగించడం వల్లండి సంపదను పెంచేస్తుంది. మీకు సంపదను పెంచేసిన వాళ్ళే కదా అన్ని బాధలు అన్నింటినీ కట్టుకున్నారు. మరి అలా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన సంపద కళ్ళకు కనిపించేది కాదు. నాన్నగారి దగ్గర నుంచి మాకు ఎంతో కొంత సంపద వచ్చింది. అది ఆ సంపద వచ్చాక అప్పుడు ఏమవుతుందంటే సంపద ఈ మళ్ళీ జపం చేయమని, ధ్యానం చేయమని, సాధన చేయమని ఇలా కష్టపెట్టినందుకు ప్రారంభంలో ఏదో కొంచెం కష్టపడ్డాడు కదా, అందు గురించి ఆయన దగ్గర నుంచి ఏ సంపదనైతే మనకు అందజేశారో ఆయన దగ్గర సంపద పెంచేస్తానండి. మీరు మీ భౌతికమైన సంపదను పెంచేస్తారు. అలా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మాకు ఏ సంపద అయితే వచ్చిందో ఆ సంపదను అలా పెంచేస్తానండి. అలా పెరిగిపోతాను సంపద. అందుకు పాపం ఏంటంటే సాధన చేయక్కర్లేదని అంటున్నారు. అంటే ఎందుకంటే ఇంకా అలాంటి అప్పుడు నాన్నగారు ఏం చేస్తారంటే మనసుకి ఎక్కువ పనిచేయటం లేదు. ఆ సాగు ఇంటి విషయాలతోటి, కుటుంబ విషయాలతోటి, కష్టపటాలతోటి అలసిపోయి ఉన్నాడు. ఇంకా మనని తన వైపు నుంచి కూడా మా వైపు నుంచి కూడా ఆయనే చేసిద్దాము. మళ్ళీ ధ్యానం చేయి, సాధన చేయాలి, ఇది చేయక పాడికి ఏం చెప్తామని చెప్పి చెప్పలేదమ్మా అన్నారండి. దేవాలయం సూర్యావతి గారు వచ్చేవారు కదండి. సూర్యావతి గారి దగ్గర కూర్చునండి. ఏమో ఎందుకు కొత్తలో ఏనాడు చెప్పిన మాట, మరి ఏనాడు చెప్పిన ఆయన మాటే కదండి ఉపయోగపడుతుంది కదండి. సంపదను పెంచుతుందని చెప్పారు. అందుకని అవసరం లేక కాదు, నేను ఎవరు చెప్పాలి జనాలు సాధనలో సాధన అవసరం లేక కాదు నేను చెప్పకపోవడం. అందు గురించి ఏంటండి, అందు గురించి ఆయన దగ్గర సంపద వస్తుందండి. ఆయన దగ్గర నుంచి సంపద వచ్చాక సంపద పెరిగిపోతుంది. వీళ్ళకి ఏమవుతుందంటే తెలియదు, సుఖంగా శాంతిగా హ్యాపీగా ఉండమంటారు. మళ్ళీ మీరు కొత్తగా ఏమో సాధన చేసేకంటే జ్ఞానం ఇచ్చేస్తుందని అడిగితే పాపం తల్లి ఏమో నాన్నగారు ఇస్తారేమో, మనకెందుకంటే మీకు నాకు ఎందుకు వచ్చింది కూడా మరి ఆయన ఇస్తున్నారు. ఇప్పుడు అందరూ అనుకునేది సార్, మరి అందరూ అంటే ఒకరికి ఇచ్చింది అందరికీ ఇస్తారు. నాన్నగారు సంపద అందరికీ వాడాలి. ఇప్పుడు ఆయన సంపదకి అందరూ వాటాదారులే, ఒక్కడు ఒక్కడి కోసం దేని తెలిసి ఉండేది కాదు. ఆయన సంపదకి అందరూ వాటాదారులే. సంపదను పెంచుతానండి తండ్రి. మీరు భౌతికంగా సంపదను పెంచలేదా? సంపదను పెంచిన వాళ్ళే కదా. మరి మీరు ఎలా అన్నారు? అలాగే నాన్నగారు దాని ముందు భావదారిద్ర్యంతో ఉండేవాడు. ఆ భావదారిద్ర్యాన్ని తొలగించడం ఒకటే కాదు, భావదారిద్ర్యాన్ని తొలగించి ఆయన దగ్గరికి సంపద రావటం వల్ల భావదారిద్ర్యాన్ని తొలగిస్తారు. అది గురించి ఆ సంపద రావటం వల్ల ఈ భావదారిద్ర్యాన్ని కూడా ఆలయం తొలగించడం వల్ల అప్పుడు ఉంది. ఈ సంపదను పెంచేటప్పుడు మనిషి కష్టపడటం ఎందుకు, అంతకు కష్టపడటం ఎందుకు అని చెప్పి ఆ రకంగా పాపం వాళ్ళు కష్టపడకూడదని, భక్తులు కష్టపడకూడదని నాన్నగారు అనుకున్నప్పుడు మనకెందుకు మళ్ళీ వాళ్ళు కష్టపడదని మనం చెప్పడం తెలిసింది. అయినా అసలు భక్తులు కష్టపడకూడదని ఆయన నాన్నగారు అనుకుంటున్నారండి. మరి మీరు ఏమీ చేయటం లేదని మనకెందుకు? ఇప్పుడు మనిషి తను సంహరించుకోవడానికి గుండి చూసి చాలు, ఎదుటి వాళ్ళని సంహరించాలంటే గెడబారం పాలని ఉన్నారండి. అందు గురించి నన్ను నేను బాగు చేసుకుని నా మనసును నన్ను నివారణ చేసుకుని రక్షణ చేసుకునే పని నాకు తేలిపోతుందండి. కొన్ని ఎదుటి వాళ్ళ అహంకారాలందరినీ పోగొట్టుకురమ్మని మనకు ఏమన్నా చెప్పారండి. మన వ్యక్తి భావం దేని భావం పోకుండా మనం ఎవరికి ఏం చేయగలమండి. అంటే ఎందుకంటే అసలు అటు గురువు సంపద ఏంటంటే అది మరి భౌతికంగా సంపదే కళ్ళకు కనిపిస్తుంది అండి తండ్రి. వీటేమో లోపల భావదారిద్ర్యాన్ని తొలగిస్తూ ఆయన దగ్గర నుంచి వచ్చే సంపదనేమో మనం చూస్తూ
అదండి. అందుకేంటంటే సంపదని పెంచుతుందండి. మీ అభిప్రాయం ఏంటని మీ అభిప్రాయం ఏంటని అడిగారండి. మీ అభిప్రాయం ఏంటంటే నా అభిప్రాయం కానీ నాన్నగారు చేసిన పని అదండి. అది కళ్ళకి అందేది కాదు. ఎందుకంటే ఆ సంపద పెరిగిపోతామంటే ఇంకా దారిద్ర్యం ఎక్కడ ఉంటుంది మామూలుగా అండి. అదండి. అప్పుడు నాన్నగారు చెప్పింది ఏంటంటే నీకు ఎలాగ సంపదను పెంచేస్తుంది, సంపద పెంచేసినప్పుడు అని ఒకటి చెప్పారు నాన్నగారు. ఇప్పుడు మరి సాధనం ఏంటో మరి నాకు తెలియదు. సంపదను పెంచేస్తుంది. సంపదను పెంచేసేటప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఇప్పుడు సంపదను పెంచేసినప్పుడు ఇప్పుడు మా దగ్గర నుంచి సంపద దగ్గర వచ్చిందంటే అసలు అని ఆ సంపదను వాడుకోవచ్చు కదా. సంపద వచ్చాక కూడా ఆ సంపదను వాడుకోవటం మానేసి అదే నేను ఆ ఇంట్లోనే ఇంతకుముందు ఏ ఇంట్లో నివాసం చేసేదాను, అప్పుడు కూర్చొని ఉంటాను, అక్కడే ఉంటాను, ఇక్కడే ఉంటాను, దారిద్ర్యాన్ని అనిపిస్తానంటే మనిషిని ఎవరేం చేయగలరు. ఇప్పుడు నా దగ్గర నుంచి ఈ సంపద వచ్చినప్పుడు ఇప్పుడు సంపదను వాడుకో. అలాగే నీకు దేహభావన, వ్యక్తిభావన, మనసు, వికారాలు ఏవి ఉన్నాయి. దేహభావన, వ్యక్తిభావన, మనసు ఉంది, అది వాడుకోవద్దని చెప్పారు. మరి అది సాధన ఏంటో నాకు తెలియదు. మరి వాడుకోవద్దు. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి నేను ఎంత దయ పొందానో, ఎంత ప్రేమ పొందానో, ఎంత అనుగ్రహం పొందామో మనకు తెలుసు కదండి. మా ప్రతి ఒక్కరికేనండి. ఆయన వైపు నుంచి నాన్నగారి వైపు నుంచి మన దగ్గర ఏం చూసి ఏం విశేషం ఉందని చూసి ఆయన దగ్గర నుంచి చేయాలని అందజేశారు మనకండి. మనలో వ్యక్తిభావన, దేహభావన, అన్ని వికారాలు ఇంత ఉండగా ఆయన దగ్గర నుంచి ఫస్ట్ అంతా సంపద ఇచ్చారు కదండి. వాళ్ళండి ఆయన నాన్నగారు మనకి ఏ సంపద ఇచ్చారో ఆ సంపదను వాడుకొని జాగ్రత్తగానే వాడుకోవడం, మన దుర్వినియోగం చేయకుండా వాడుకుంటూ ఉంటూ ఈ వ్యక్తిభావన, దేహభావన మనసులో ఉంది కదా. అందులో ఏముందంటే మనసు నశించిందంటే నశించలేదు. అందులో ఏముందంటే దారిద్ర్యం ఉంది. దానికి ఎంతసేపు ఫస్ట్ నుంచి దారిద్ర్యానికి అలవాటు పెడుతుంది కదండి. అయితే మామూలుగా అండి అది ఒక మహారాజుకి ఒక ఊళ్ళో మహారాజుకి అంటే ఉదాహరణ ఎందుకంటే సబ్జెక్టు ఉదాహరణలు కూడానండి. వైరాగ్యం, అభ్యాసం అలా కాదు, ఏదో ఉదాహరణ చెప్పి సబ్జెక్ట్ గుండెకి పట్టించడం కోసం ఉదాహరణ చెప్పేవారు అనమాట. వచ్చండి అంటే ఒక మహారాజు ఒక ఊళ్ళో రాజు లేదంటండి. రాజు లేకపోతే ఏమి పుష్పం ఇచ్చి పూలదండ ఇచ్చి అది ఎవరి మెడలో వేస్తే వాడు ఆ దేశానికి ఒక గ్రామానికి మనకు తెలియదండి. రాజు చేయడం అనేది షార్ట్ వచ్చిందండి. వస్తే ఒక వేలికి పెద్ద పుష్పమాలు ఇచ్చారండి. అది ఎవరో ఒక మెడలో వేసిందంటండి. వేస్తే ఆ రాజ్యానికి, ఆ పట్టణానికి ఆయన రాజు అంటండి. అయిపోయిందంటండి. అలాగే అయిపోయాకనేంటండి అతను ఏం చేసేవాడు అంటే అంతకుముందు ఏదో శుక్రవారం ఇది ఎవరో ధర్మం చేస్తారు కదా సాయిబులు, ఎవరు దేవుడు అలా అల్లారు ప్రతి శుక్రవారం అందరికీ ఏదో చేస్తారు కదండి. వాళ్ళ ధర్మం లేదనకుండా మహారాజు ఏదో చేస్తారంట కదండి. ఈయన రోజు వాకింగ్కి రాజు అయ్యాక వాకింగ్కి వెళ్తున్నారంటండి. వాకింగ్కి వెళ్తామంటే ఆ రోజు శుక్రవారం అంటండి. ఈయన ఇంకో పట్టణానికి రాజు అయ్యాడండి. రాజు అయిన పట్టణానికి వాకింగ్కి వెళ్ళారంటండి. వాకింగ్కి వెళ్తే మరి అంతకుముందు వీళ్ళు లైన్లోకి వెళ్ళి అంతకుముందు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు కదండి. ఆ లైన్లోకి వెళ్ళండి. ఆ రాజు గారు ఏం కావాలంటే అన్నీ ఇచ్చేవాడంటండి. ఇస్తే స్వీకరించేవాడంటండి. స్వీకరిస్తే తెలుసుకున్నాడంటండి. మరి ఈడు ఇంకో రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడంటండి. చేయటానికండి పరిపాలన చేస్తానంటేనండి మళ్ళీ ఆ వాకింగ్కి వెళ్ళాడంటండి. వాకింగ్కి వెళ్ళేసరికి అది ఎలా శుక్రవారం అంటండి. శుక్రవారం అయితే ఆ రాజు దాన ధర్మాలు చేస్తున్నారంటండి. ఆ లైన్లో ఈయన కూడా వెళ్ళిపోయారంటండి. ఈయన కూడా వెళ్ళిపోయి సరిగ్గా ఈయన వెళ్ళి ఆ చేసి రాజు దగ్గర నుంచి మొహం నిలబడి చూసేసరికి ఆయన ఈ చేతిలో ఏం పెట్టాలంటే అలాగా సన్నయ్యి చూస్తున్నారంటండి. అదేంటి నువ్వు కూడా రాజువే కదా, ఎప్పుడు అలవాటు ప్రకారం వచ్చేసావు నన్ను యాచించడానికి అని చెప్పేసరికి ఇదేంటి నాకు ఇవ్వటం లేదంటే అన్నారండి. ఏమి ఇవ్వటం మనుషుడు ఆ రాజు ఈ రాజుని చూసేసరికి నేను కూడా రాజుని తన గుర్తింపు వచ్చి లైన్ నుంచి అప్పుడు వెళ్ళానమాట. అలాగే గురువు దగ్గర నుంచి నీకు ఎంత సంపద వచ్చినప్పటికీ, ఎంత అవసరం వచ్చినప్పటికీ కూడా అందు గురించి ఈయనకి అలవాటు ప్రకారం మరి దానికి మనసుతోటి మనకి యత్మాటలు ప్రతి చిన్న విషయానికి మనసును వాడుకోవటం, మనసుతో కలిసి ఉండటం, మనసుతో ఏదో పనులు చేయటం, ఇవన్నీ మనకు దైనందిన జీవితంలో అలవాటు అయిపోయింది కదండి.
ఇవన్నీ అలవాటు అయిపోయిన వలనండి దీన్ని వాడుకోవటం మాత్రమేనండి. అయ్యో నాన్నగారి దగ్గర నుంచి ఇంత సంపద వచ్చింది కదా, నాన్నగారు ఏ సుఖాన్ని శాంతిని ఆనందాన్ని అనుభవిస్తున్నారో ఆయనతో సమానంగా మనం అనుభవించాలనుకున్నారు. కనీసం కూడా నాన్నగారికి వచ్చే నాన్నగారి దగ్గర నుంచి మనం అందుకున్న సంపదనే పోనీ మనం అదే ఇతరులకు ఇద్దాము అని చెప్పి ఆ మనసులో ఉన్న అజ్ఞానంలో ఉన్నటువంటి ఆ మనసును కొంచెం వాడుకోవడం తగ్గించేసి మా దగ్గర నుంచి వచ్చే సంపదను వాడుకుంటే మా దగ్గర నుంచి వచ్చిన సంపదను వాడుకోవడంలో సంపద పెరిగిపోతుంది కానీ తరగదు. అక్కడ నీ మనసులో శాంతి అంటే గొడవంతా ఎందుకంటే అసలు మనసు అంటేనే అశాంతి మామూలుగానే. ఇప్పుడు నేను దాన్ని శత్రువుగా వచ్చి ఏదో వచ్చినప్పుడు నాకు శాంతిగా ఉంటుంది, ఆ శాంతి ఒక గంట ఉంటుంది, ఇంకో గంటలో ప్రవాహంలో పోతుందన్నమాట. అందుకు నువ్వు ఏంటంటే అక్కడ లోపల అలాగే మనసును వాడుకో వచ్చేసరికి ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ఇంత సంపద ఇంత ఐశ్వర్యంతో తొలుతోగుతా ఉంటే ఉన్నప్పుడు ఈ దారిద్ర్యాన్ని వాడుకోవాల్సిన అవసరం ఏంటి అన్నమాట. ఈ మనసును వాడుకోవాల్సిన అవసరం ఉందా? ఆయన దగ్గర నుంచి మనకి ఎంత చదువుతుంది. మరి ఎదటి వాళ్ళలో బలమింతలు చూడటం వాళ్ళు ఎదటి వాళ్ళలో బలమింతలు చూసి దారిద్ర్యాన్ని ఎందుకు పెంచుకుంటారు? ఇప్పుడు అవన్నీ భయం కదండి మరి సబ్జెక్ట్. ఇప్పుడు నాన్నగారి దగ్గర నుంచి మనకి సంపద వచ్చిందండి. పోనీ ఆయన ఇప్పుడు గౌతమ బుద్ధుడు మహాత్ములందరూ ఈ సృష్టిలో వచ్చారండి. వాళ్ళు జోరీ కోతలకు వర్షం కురిసినట్టు వర్షం కురిసేసి భూమిని హత్తలంతా కలిపేసి వెళ్ళారండి. ఆ పని మనం ఎలాగో చేయలేము మామూలుగా. ఇదివరకు శుక్రవారం మంగళవారం గుమ్మాలు నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకునే వాళ్ళు కదండి. ఎందుకంటే గచ్చులు చేయాలండి. ఆ నీళ్ళు చల్లి ముగ్గు పెట్టుకుంటే ధూళి అనిగేది కదండి. అలాగే ఈ మనసు ఎప్పుడు నీకు కలిగి మనసు ఎప్పుడు ఎదుగుతా ఉంటే అప్పుడు నీలసొక్క తల్లి ఆ పల్లెటూరులో ధూళి ఎలా అయితే అనుకుంటాము, మన గుమ్మలో ఉన్న ధూళి అనుకుని నీళ్ళు చల్లి ముగ్గు ఎలా అయితే పెట్టుకుంటున్నామో అలా ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు అనమాట అండి మామూలుగా అండి. ఆ గుమ్మలో అందుకు కనీసం ఎదటి వాళ్ళు ప్రేమించలేము, అనుప్రేమించలేము, ఆశీర్వదించలేము. కానీ ఎదటి వాళ్ళ క్షేమాన్ని కూడా కోరలేవా అదండి. అది ఎదటి వాళ్ళ క్షేమాన్ని అయినప్పుడు మనకు పెద్ద ఆ పనులు మనం చేయలేమండి. ఆ పనులు నువ్వు చేయనప్పుడు ఎదటి వాళ్ళ క్షేమాన్ని, ఎదటి వాళ్ళ గీతమని, ఎదటి వాళ్ళ మంచిని పోనీ ఇప్పుడు ఎదటి వాళ్ళు మాటలు బాగోలేదండి. మనకి బాగుండోళ్ళు మనం బాగా మాట్లాడే వాళ్ళు మనం పక్కన పెట్టినా ఆయన దయ్యేది, బాగా మాట్లాడలేని వాళ్ళు పక్కన పెట్టినా ఆయన దయ్యేది. అంటే ఎందుకంటే అండి మనం బాగా మాట్లాడే వాళ్ళు మనం పక్కన పెడతారనుకోండి, ఆ దగ్గర తెలివి ఆ మాటలు మనం సంపాదించుకోవచ్చండి. అసలు బాగా తెలివి తక్కువ వాళ్ళని బాగా మాట్లాడటం చేస్తున్న వాళ్ళు మనం పక్కన పెట్టారనుకోండి, ఈ పక్కన పెట్టేది ఆయన అంటే ఆ పక్కన పెట్టేది ఆయనండి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదండి, మాట్లాడుతుంటే ఆ మాటలు బాగోలేదని తెలుస్తుంది కదండి. ఆ మాటలు బాగోలేదు, ఆ మాటలు స్పష్టంగా లేవు, ఆ మాటలు బాగోలేదు కదా, ఆ మాటలు బాగోలేదు కనుక మనం ఇంకా అలా మాట్లాడకూడదని నేర్చుకో. ఈ మాటలు బాగున్నాయి కనుక నేర్చుకుంటామని పెట్టాను. మరి అందు గురించి ఆ పక్కన వాళ్ళు ఎందుకు పెట్టాను, నీకు ఈ పక్కన వీళ్ళు ఎందుకు పెట్టాను అదండి. ఇక్కడ నేర్చుకునేది ఏమంటే నేర్చుకో. అక్కడ నీకు ఎవరిదని బాగోలేదని అనిపించింది, నీకు ఎవరి మాటలైనా బాగోలేదు, ఆ ఎట్టార మాటలేంటి, ఆ ఎత్తుగత మాటలేంటి, ఈ మాటలేంటి, అసలు ఇది అన్నీ చేసి ఆట మామూలండి. అలా ఎందుకంటే ఏంటి కనీసం మనస్సుని నాన్నగారి మాటను ఉపయోగించుకుని బొమ్మలో ధూళి అలుచుకున్నట్టండి మనసు రిపీట్ అవ్వకుండా చూసుకునే పని కూడా చేసుకోకపోతే ఇంకా సాధన ఏంటి అన్నమాటకి సాధన అక్కడ చెప్పారండి. అని చెప్పానండి. నాన్నగారు ఏమంటారంటే పశ్చాత్తాపానికంటే పూర్వతాపం అయ్యో మాట జారి అయ్యో పొరపాటైపోయింది అని అంటారు. మా ఇదే పని ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక మాట మాట్లాడామనుకోండి, ఏదైనా ఒక మాట మాట్లాడండి, అవసరం లేని పొరపాటు మాట నాకు తలంపు వచ్చిందనుకోండి, అది రిపీట్ చేసి మాట్లాడానుకోండి, ఆ మాట మిమ్మల్ని బాధపడుతున్నాను. ఒకవేళ రిపీట్ చేయకుండా ఆఫ్ చేసుకున్నాను అనుకోండి, నన్ను బాధపడుతున్నాను. మరి అంతం అలవాటు కదండి, అంతం అలవాటు అయినప్పుడు ఆఫ్ చేశాను కదండి. అందుకు మాట్లాడేసి పశ్చాత్తాపం పడేదానికి ఏదో పొరపాటు
చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నానంటే ఎలాగైనా ఉదాహరణలు మనకి ఎందుకు చెప్పేవారు ఈ కాలక్షేపానికి వెళ్తుంది. అలా ఉంటే ఏ రోజు కాదు తప్పులు సరి చేసుకుంటున్నామంటే అవసరం లేని మాటను మాట్లాడితే అవతల మనిషి మన ఆడ బాధపడతాడు. మాదండి అనలేదనుకోండి అనాలని ఉందండి, నీకు నువ్వు బాధపడవలసి వస్తుందండి. కానీ పశ్చాత్తాపం పడేదంటే పూర్వతాపం అయింది. ఆ బలహీనత నీలో నీకు కొంచెంసేపు బాధ పెట్టిందనుకో అది క్షీణించింది అనమాట. పశ్చాత్తాపం వలన పశ్చాత్తాపం వలన బలహీనత క్షీణించవు. అనకుండా పశ్చాత్తాపం నువ్వు తాపం పడుతున్నావు అనుకో అలా బలహీనతలు క్షీణిస్తాయి అనమాట. అదండి అలా చిన్న ఎక్కడైనా అంటే ఎందుకంటే సాధన అంటే ప్రత్యేకంగా ఒక చోట కూర్చొని చేసుకోమని నాన్నగారు అలా ఏం చెప్పలేదు. కరెక్ట్గా మనకి ఇప్పుడు అర్జునుడు ఉన్నాడండి, శత్రువు ఎక్కడ కనిపిస్తే అక్కడ బాణాన్ని ఉపయోగించి నివారణ చేస్తాడండి. కనిపించిన వాళ్ళ మీద ఆయుధాలు ఎందుకు వేస్తాడండి? అలా మన ఉదయం మన మనసులో ఎక్కడ బలహీనతలు విజృంభిస్తున్నాయో, ఎక్కడ వికారాలు విజృంభిస్తున్నాయో అన్నీ చూసుకుని అప్పుడు వెంటనే నాన్నగారి మాట ఆయుధంలా ఉపయోగపడుతుంది. ఆయుధంలా ఉపయోగపడేది ఆయుధంలా నాన్నగారి మాటను ఉపయోగించుకుని అక్కడ బలహీనతను నివారణ చేసుకోవడం చేత కాకపోతే ఇంకా ఏం చేసుకుంటావో మాటలనండి. అసలు మాటలు ఏం చేసుకుంటామని ఇప్పుడు ఇంతకుముందు శ్రవణం చేసిన సబ్జెక్ట్ అంతా ఏం చేసుకుంటాము? లోపల అంది వాళ్ళు సంపద ఉందండి. కొన్ని అలా ఎదటి వాళ్ళు నాకు మాటలు చదివి పెరిగే సంపద కానీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది తరిగే సంపద కాదండి. అది భౌతికమైన సంపద అయినా 7 తరాల తర్వాత తగ్గితే తగ్గొచ్చు అనేవారు అనమాట అండి. అలా కాదు, మన దేహభావం వ్యక్తిత్వభావం నశించే వరకు తరగని సంపదండి. ఆయన స్వరూపాన్ని పట్టించే వరకు ఏ జీవుని ఇడిచిపెట్టరండి. అది మామూలు పని కాదు కదండి. ఆయన దయ అనుగ్రహం ఎక్కడ అందుకోవాలో అక్కడ అందుకుంటున్నారండి. అక్కడ అందుకుంటుందండి మామూలుగానండి. అంటే వీళ్ళు ఈ తుపాకులు కొట్టేవాడు ఏం చెప్తాడంటే తుపాకీ వేసారనుకోండి, అది ఒక దెబ్బకి 2 పక్షులు పడిపోతాయంటండి. ఒక్కోసారి ఒక దెబ్బకి ఒక పక్షి పడుతుందండి. అడిగి ఒక రూపాయలు పడదాంటే 2 పక్షులు పడిపోయింది అనుకోండి, అది ఆనందం అనిపిస్తుంది కదండి. పడండి అలాగే ఏంటంటే గురువు ఏం చేసుకుంటే మన ఉపాధి ద్వారా దేహం ద్వారా వెళ్ళి ఈ లోకంలో మనం చేసిన పని వల్ల ఇక్కడ మనం చెప్పడాలి, ఎదటి వాళ్ళు చెప్పడానికి మనం అవకాశం ఇవ్వాలి. ఎదటి వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు, చెప్పడానికి అవకాశం ఇచ్చిన నెసండి. తర్వాత అండి కనుక మరణానంతర జీవితంలో కూడా భగవంతుడి పాదాలు చేరేటట్టుగా ఉండాలి. మనిషి దేహం ద్వారా పని జరిగేది ఒక్కటే, కానీ 2 పక్షులలాగా ఏమో పరం ఉండాలన్నమాట అండి. ఆ తుపాకు కూడా ఒక దెబ్బకు 2 పక్షులు ఎలా పడతారో ఒక పని ద్వారా 2 పనులు అయిపోవాలి. ఇప్పుడు ఈ పని అవ్వాలి, నీకు ఆ పని అవ్వాలి. భగవంతుడి పాదాల దగ్గర చేరడం అనే పని అయిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ లోకంలో నాకు ఇక్కడ పని అయిపోతుంది అనమాట. అవి ఒక్క పనే. వాళ్ళు దానికో పని దీనికో పని 2 పనులు చెప్పలేదండి. మరి సాధనలు అయ్యి నాన్నగారు అలాగండి మామూలుగా అంటే ఎందుకంటే నాన్నగారు ఇలా చూసుకోమని చెప్పారు. మరి సాధన ఏమిటో నాకు తెలియదు. కృపంతా ఆయనదే, అక్కడ వాడుకోకపోతే అలాగే. ఇప్పుడు మన ఇంట్లో చాలా ఎందుకు చేసుకుంటామండి, పంచదార టీ పొడాలు మంచినీళ్ళు కదా, అన్నీ ఇంటి నిండా స్టాక్ పెట్టుకుంటున్నాం కదండి, అన్నీ వాడుకుంటున్నాం కదండి. ఇంట్లో అన్నీ వాడుకుని పదార్థాలు తయారు చేసి తింటున్నాం అనమాట. అందుకు ఈ మనసు యొక్క విజృంభణ లేకుండా ఉండడానికి నాన్నగారి మాటని అక్కడికక్కడ ఉపయోగించుకుని వాడుకోమని. ఇప్పుడు నాన్నగారి మాటను వాడుకోకపోతే మనం ఏం చేసుకుంటామండి? ఇంకా మాటలండి అండి. ఇప్పుడు మామూలుగానండి ఇప్పుడు మనకి తట్టుకునే శక్తులు అవి ఏమీ ఉండవు అనమాట అండి. ఒకసారి నాన్నగారి దగ్గరికి నాన్నగారితో మనకి ఏదైనా భౌతిక విషయాల్లో కొంచెం ఏదైనా కొంచెం ఇబ్బంది అని అనిపించింది అనుకోండి, అసలు మామూలుగానండి నాన్నగారితో చెప్పాలని మనకు అనిపించింది అనుకోండి, అలా భగవద్గీతలో మాట్లాడినట్టు వినివ్వరండి. ఏదైనా తప్పనిసరి పరిస్థితులు మనంతని మనం సమాధానం పడి తట్టుకోగలం అనుకుంటే రిపీట్ చేయవలసిన అవసరం లేదండి. ఇది మనం తట్టుకోలేమన్నప్పుడు ఒక ఫ్రెండ్స్ దగ్గర కానీ, గురువు దగ్గర కానీ, భగవంతుడి దగ్గర, ఫోటో దగ్గర కానీ నివేదన చేసుకోమని కూడా చెప్పలేదు ఇదండి. చెప్తే ఒకసారి నాన్నగారి దగ్గర ఏమైందంటే నేను నాన్నగారితో ఏదో చెప్పాలనిపించిందండి.
కూర్చుంటే 5 నిమిషాలు నాన్నగారు కూర్చుని 10 నిమిషాలని ఇంకా నాన్నగారు అది కొద్దిటైతే ఎవరో ఉంటారంటే కొద్దిటైతే ఎవరో భక్తులు అందరూ మనం చెప్పొచ్చు అనుకుంటే అందరూ అలాగే కొద్దిటైతే ఎవరో ఉంటారు అరుగు వచ్చి కూర్చున్నారండి. ఎవరు మట్టుకంటే కొద్దిట అంటుందండి. హాస్పిటల్లో డాక్టర్ దగ్గర అంతే అండి. 6-7 చేసుకుంటే పెద్దలు చూసేస్తారు 7 మనకంటే ముందు వచ్చేస్తున్నారు. ఊళ్ళో బొరుగురులే ముందు వచ్చేస్తున్నారండి. అలాగనమాట అండి. అలా కూర్చున్నాం అనుకోండి అండి, నాన్నగారితో ఏదైనా చెప్పాలని మనకి అనిపించింది అనుకోండి, సరే నాన్నగారితో చెప్పాలనిపించింది, కొద్ది టైం కదా ఎవరో ఉంటారు కదా కొంచెం చెప్తామని అనిపించి మళ్ళీ నాన్నగారి దగ్గర వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే మామయ్యండి కానీ కూర్చున్నప్పుడు తక్కువ ఉన్నారండి. ఆ టైంలో నాన్నగారు పలకరించవచ్చు అడగచ్చు అనమాట అండి. మామూలుగా అండి ముఖం చూశారు, ముఖం చూసారు తెలిసిపోతుంది కదండి. మనం ఎందుకు వచ్చామో తెలుసు, ఏంటో తెలుసు, మామూలుగా అన్నీ తెలుసు కదండి. కదండి మనం చెబుదాం అనుకునేసరికి అండి, నేను దేని గురించి అయితే చెబుదాం అనుకున్నామో ఇంకొకరు వచ్చారండి. వాళ్ళండి ఇంకేం చెప్తాను మామూలుగానండి అదేసండి. అదండి అంటే వాళ్ళకి తెలియకుండా నేను చెప్పాలండి. వాళ్ళకి తెలియకుండా ముందు నేను చెప్పేసుకోవాలి. మన ప్రాబ్లమ్స్ అయితే మనం చెప్పుకోవాలి. వాళ్ళకి తెలియకుండా వచ్చేసరికి ముందు వచ్చిందేమో నేను, వెనక వచ్చిందేమో నాలుగు. నేను అక్కడ పడుతున్నాను. కృష్ణుడేమో దుర్యోధనుడు, నేను అర్జునుడు అదేనేమో దుర్యోధనుడు అర్జునుడి కంటే నేను ముందు వచ్చానంటే నేను ముందేమో కృష్ణుడు అర్జునుడు చూశానన్నాడు. కృష్ణుడు అలా ఉంది ఆ పరిస్థితి. అయితే కాబట్టి మనం ముందు వచ్చాం, చెవటమేమో ఎంటాలు చాలా చెప్పడం మొదలెడుతున్నారు అని అనిపించిందండి. అనిపించి అన్ని శాస్త్రండి ఆయన దగ్గర అన్ని లేనులో శాస్త్రం. ఆ లేట్ షీట్లు కూడా ఎందుకు చేస్తారు, ఎందుకు ప్రేమిస్తారు, ఎందుకు అనుకుంటున్నారు, ఎందుకు మాట్లాడరు, ఏంటో ఆ చేష్టలు అవి కూడా వైభవంగా. ఇప్పుడు భాగవతము ఎందుకంటే భగవద్గీత అంతా సబ్జెక్ట్ అండి. భాగవతం అంతా కృష్ణుడు లీలలండి. అంటే ఎందుకంటే నాన్నగారు ఏ ప్లేస్లో కూర్చున్నారు, ఏ వాతావరణంలో కూర్చున్నారు, అవన్నీ లీలలు కదండి. మామూలుగానండి అవన్నీ ఆ లీలలు వేరు, మాధుర్యం వేరండి. అందులోని మరి అసలు ఆ పెంకుటిల్లు, ఆ అరుగు, ఆ వైపు, ఆ వాతావరణం కాదు. ఆ భగవంతుడి దేహం మరి అంత జిల్లూరులోనే ఆ ఇంట్లోనే తీసుకోవాలనుకుంటే ఆయన సెలెక్ట్ చేసుకుంటారు కదండి భగవంతుడు. శరీరాన్ని ఇప్పుడు రామకృష్ణుడిని ఎలా పంపాలో గైలో విష్ణువే కదా సెలెక్ట్ చేసుకుని వచ్చారండి. అది ధ్యాన శరీరం తీసుకున్నామనుకున్నప్పుడు సెలక్షన్ అంటే ఆయన సెలక్షన్ భగవంతుడికి సెలక్షన్ చేసుకుని దేహం కొనుక్కుంటాను కదండి. అయిపోయిందండి అందరండి. అయిపోయిందంటే వాళ్ళు చెప్పడం మొదలు పెట్టారండి. చెప్పడం మొదలు పెడితే ఇంకొక కారణంగా నాకు కొంచెం ఏదో ఇబ్బంది వచ్చిందండి. అంతకంటే పెద్దగా ఏమి లేదన్నమాట. వాళ్ళు పాపం నేనేం చెప్దామని జరిగితే నాకంటే ముందు వాళ్ళు చెప్పారండి. చెప్తే ఏమి విన్నారండి. నా మాట ఇంత మానేసి వాళ్ళ మాట విన్నారండి. నన్ను పలకరించిన మానేసి వాళ్ళని పలకరించారండి. అప్పుడు ఇంకా లీలలు కదా భగవంతుడి కృష్ణ అది మన గుడిలో ఉన్నట్టున్నాము ఏడా అది అని. అప్పుడు నాన్నగారు అప్పుడే అన్నారు ఒక్క మాట, అంటే ఒక్క మాటతో మనసును సమాధానం పడుతారండి. అదండి ఇప్పుడు మీరు ఏదో చెప్పారండి, కాలం తెచ్చాక అరగంట అయింది కూర్చుంది, అది ఏమీ మాట్లాడలేదండి కెమెరాతోటి తిని. కానండి నేను ఇప్పుడు ఈ వచ్చిన ప్రాబ్లమ్స్కి దీనికి ఈ విషయం గురించి మామూలుగా అండి మీరు ఏదో అంటున్నారా, అది అదే కన్నా అది ఏమో ఓపెన్ చేయలేదండి అంటున్నారండి. ఇవన్నీనండి పార్వతి సరిపెట్టుకుని సమాధానం పడుతుందండి. మీ వల్ల తనకు ఇబ్బంది కలిగిందని మీరు ఏం బాధపడద్దు, మీ వద్దలో మీరు హ్యాపీగా ఉండండి అన్నది. ఓ కాల పార్వతి సమాధానం పడలేదనుకోండి, మాతో సహవాసం చేసి అమలు చేసి మాట్లాడని నీ భక్తిని పచ్చడి చేసుకుంటావా అని నా ముఖం ఇచ్చింది. ఒక్క మాట అన్నారు. నీ భక్తిని పచ్చడి చేసుకుంటావా, ఏం చేసుకుంటావా? ఇది మా దగ్గర నుంచి నేర్చుకున్న ఆ రోజు, అంటే ఏ రోజైతే గురువు మనకి టర్నింగ్ పాయింట్ తిప్పి, అంటే ఎందుకంటే ఆ మాటని అయితే ఇక్కడ వెంటనే నాన్నగారి మాటని మనం ఇక్కడ ఉపయోగించుకుని వాడుకోవాలి. అది వాడుకోకుండా కంప్లైంట్గా మార్చుకున్నాను అనమాట నేను. అందు గురించి ఇలాగా ఒక్క మాట కాపుదలకండి, ఇటు మాట్లాడుకొని మానేసండి, ఇలా చెయ్యి ఎత్తండి, మామూలుగానే ముఖం మీకు చెయ్యి పెట్టండి,
ఇది అంటే ఇది మా దగ్గర మా సహవాసం మా మాటలు సబ్జెక్ట్స్ అర్థం చేసుకుని అది 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 సమాధానం అది మా మాటలు తీసుకుని సమాధానం పడకపోతే కనుక పార్వతి అనుకున్న భక్తిని పచ్చడి చేసుకోవాలన్నారు. పచ్చడి చేసుకోవాలని ఒక చూశాను. సరే అయితే వాళ్ళు లేచి వెళ్ళిపోయారండి. అంటే నేను కూడా ఇంకా లేచి వచ్చేద్దాము, ఒక మాట సరిపోతుంది సమాధానం అయి నాకు చెప్పాలని కూడా అనిపించలేదండి. అనిపించింది అప్పుడు అన్నాక వెళ్ళొద్దు, నువ్వు కూర్చో, ఒక 10 నిమిషాలు నేను భోజనం చేసి వస్తాను అన్నారు. అందుకే వెళ్ళొద్దని చెప్పి వెళ్ళాలి, వెళ్ళిపోతారు, నువ్వు వెళ్ళొద్దు, కూర్చోమన్నారండి. కూర్చోమంటే కూర్చున్నానండి. వచ్చారండి. వచ్చానండి వాళ్ళ ఉంటారండి. లోపలికి వెళ్ళి కన్నమ్మ గారికి కనిపించన్నారండి. కనిపించేదిగా అన్నారండి. అప్పుడు కూడా ఏం మాట్లాడలేదండి. అంటే లోపలికి వెళ్ళి కన్నమ్మ గారితో అదే పార్వతి భోజనం పెట్టి పంపించు అని చెప్పినట్టున్నారండి. అంటే ఎందుకంటే ఏది తిని ఉండదో కొంచెం మనిషి వేరుగా కనిపిస్తాను ఈ రోజు అని అనిపించింది కదండి. అష్ట ప్రేమకండి అనేసరికి లోపలికి వెళ్ళేసరికి కన్నమ్మ గారికి ఏమంటాం మానేసి కష్టంలో అమ్మాయిని పెట్టి భోజనం చేసి దాన్ని చేపెట్టుకు భోజనం చేసేది అని చెప్పి అది భోజనం పెట్టి నాకు పంపేశారు. ఏం మాట్లాడలేదండి. అదే కన్నా నీకు భోజనం అయితే చేయనన్నాను. నాన్నగారు చెప్పారమ్మా నీకు భోజనం పెట్టమని. అలా కదా నువ్వు పెట్టి తిన్నాక నేను తింటానమ్మా, వెళ్ళకపోతాను కదా వెళ్ళిపోతాను. అంటే ఆ కుటుంబం ఆ ప్రాణాలు అంటే అదేమో ఆధ్యాత్మికంగా మాటతోటేమో లోపల బలహీనతను సోర్స్ చేసుకోరండి. భౌతికంగా ఇది భోజన టైం లేచు మళ్ళీ ప్రయాణం చేసుకుని వెళ్ళాలి అని అవుతండి. అంటే ఒక రకంగా కాదు కదండి. అంటే మొత్తం ఫ్యామిలీ ఆ కుటుంబం అంత ఆదర్శంగా మనకి ఇలా ఉన్నప్పుడు అదంతా మామూలు సామాన్యమైన విషయం కాదు కదండి. అంటే భౌతికానికి భౌతికం చూసేవారండి, అటు ఆధ్యాత్మికం చూసేవారండి. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ బాడీ కంఫర్ట్ మామూలుగా ఫుడ్ అవసరం ఈ టైంలో, మళ్ళీ తింటాం తిందో అని అలాగండి. మళ్ళీ ఈ మాట ఏమో పచ్చడి చేసుకుంటామని అక్కడికి వెళ్ళేసరికి అండి దేహానికి ఆరోగ్యం, మనస్సుకే ఆరోగ్యం అండి, దేహానికి వెళ్ళండి. మరి దేహానికి గుడ్డుపడి టైం గుడ్డుపడాలి కదండి. లోపల మనస్సును చూస్తే పచ్చడి చేసుకుంటామంటే అయితే నాన్నగారు మాటలు తీసుకుని ఇక్కడ సమాధానం కలిగి అంటే ఎందుకంటే అన్నారు పట్టండి చెప్పి వచ్చి చెప్తామంటే అన్నారండి. అది సిచ్యువేషన్ జరగకముందు ఈ మాటలు జరగకముందు వాళ్ళకి మనకు అంతకుముందు వాళ్ళ పట్ల నీ అభిప్రాయం ఎలా ఉందో ఆ అభిప్రాయం చెదరకంటే చూసుకో సరిపోతుంది అని అనుకుంటుంది. ముందేమో ఈ మాట అన్నారంటే భోజనం చేసి పెట్టి వచ్చాకండి. ఇంతకుముందు నీకు ఆ పట్ల అభిప్రాయం లేదు అంటే అసలు వాళ్ళకి నీకు పరిచయం ఏర్పడక ముందు వాళ్ళకి నీకు అభిప్రాయాలు ఏంటి అసలు అందుగురించి అది మర్చిపోలేదండి. అది ఏమక్కర్లేదండి. వాళ్ళ పట్ల ఇంతకుముందు నీకున్న చదభిప్రాయాన్ని మామూలుగానే తగ్గకుండా చూసుకుంటాను. అంటే ఇక్కడ ఎందుకంటే అందుకెందుకు మహాత్ములు అవతార పురుషులు వాళ్ళందరూ భూమిని ఎత్తనే తడిపి వెళ్ళారండి. మనకి అలా మనసులో కొంచెం భూమిని ఎదుగుతూ ఉన్నప్పుడు అలాంటి నాన్నగారి మాటల్ని అంటే ఎందుకంటే సమాధానం పడతాను మామూలుగా. అందుకని ఆ మాటని అక్కడ ఇంట్లో మంది అంతకుముందు చెప్పేవారు అనమాట. ఒక్కరోజు అన్ని చెప్పరు కదండి. సబ్జెక్ట్ కూడా నేను చెప్పేటప్పుడు అన్ని చోట్ల చెప్పినవి కూడా సమన్వయంగా సమకూరేటట్టుగా ఆయన చేస్తారు కదండి అసలు అనేది. ఇదేమో భౌతిక విషయాలు చూసేవారండి. అటేమో లోపలేమో అయితే భక్తిని పచ్చడి చేసుకుంటామన్న మాట వెంటాడుతుంది కదండి. ఏం చేసుకుంటుంది దక్షిణమైనది అక్కడ ఆ మాటను ఉపయోగించుకోవాలి, వాడుకోవాలని ఇంతకుముందు చెప్పారు కదా. ఇంట్లోనేమి సరుకులు పనులు అన్నీ చెప్పి వాడుకుంటున్నాము. అలాగే మా అన్నగారు మాటను కూడా మనం వాడుకోవాలి. ఇంకా వాడుకోకపోతే ఈ మాటలు మనం ఏం చేసుకుంటాము బాగుంటుంది. అదే ఇల్లంతా తిరిగి సత్సంగాలు చెప్పడం కోసం శ్రవణం చేసుకునేదని చెప్పి అటువంటి మాటలన్నీ ముందు చెప్పమనేవారు. మళ్ళీ చెప్పడం మళ్ళీ ఇంట్లో క్షేమానికి కోరినంత కూడా ఐదుగురు ఇక్కడ సత్సంగం చెప్పడం. కానీ మన పిల్లల క్షేమాన్ని ఎలా కోరుకున్నామో వాళ్ళ సత్సంగం సభ్యులు ఈ కూడా పట్టండి ఆ క్షేమం వాళ్ళ క్షేమాన్ని కోరటం ఉండాలి లేదా అనేది ఊరండి. అది చెప్పమని అది చూసుకోవాలి. టైం వచ్చి చెప్పండి అది చెప్పేవారండి, ఇది చెప్పేవారు అనమాట.
ఇంటిని ఎంత జాగ్రత్తగా దులుపుకుంటుందో ఎప్పుడైపోతుందా అనుకుని శుభ్రత కావాలన్నమాట. అలాగండి నాన్నగారు కూడా ఏంటంటే సొంత యజమాని తన ఇంటి దులిపినట్టు ఆయన అంటారు కదండి, భగవాను సొంత ఇల్లు శుభ్రం చేసుకున్నట్టు ఫౌండేషన్లోంచి శుభ్రం చేసుకొస్తున్నారమ్మా. అందుకు టైం పడుతుందే. అందుకు పైపైన మనకేమో దేవుడు ఏదో ఈ సిద్ధులు కలిగి అతను సిద్ధుల జోలికి అనుభవాల జోలికి అటువైపు అసలు మాట్లాడారు మామూలుగా మనసునివ్వరు కదండి. అందు గురించి సాధన అంటే ఎక్కడ చేస్తామన్నదండి అసలండి. దేవుడి దగ్గర ఒక గంట కూర్చుని దేవుడి దగ్గర ఒక గంట కూర్చుంటున్నాం అనుకోండి, ఒక గంట కూర్చోడానికి అక్కడ సాధన ఎలా చేస్తామండి? ఇప్పుడు నాన్నగారు ఏమని చెప్పారు, అన్నీ తేలిక విషయం కదండి. ఇప్పుడు బజార్కి వెళ్తాం, బంగారం షాప్కి వెళ్తాం, బట్టల షాప్కి వెళ్తాం, ఎక్కుతామండి. మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఇష్టం లేని వాళ్ళు ఆ షాపులో చదువుతారండి. నేను చెప్పేది ఒకే ఒక మాట, అంటే ఇప్పుడు ఆ షాపులో వాళ్ళు తగినప్పుడు మానసికంగానండి మనకు అపకారం చేసిన వాళ్ళు ఉంటారు, ఉపకారం చేసిన వాళ్ళు ఉంటారు, మనకు విరోధులు ఉంటారు, అందులో ఉంటారండి. మా వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. మనసుని చెప్పు షాపులోకి వెళ్తాం, బంగారం షాపులో బట్టల షాపులో రోడ్డు మీద తిరుగుతామండి. వాళ్ళని చూసేసరికి ఒకటి చెప్పేవారు, ఎడమొఖం పెట్టద్దు. మా అమ్మని నిన్న ఆళ్ళతో నేను మాట్లాడమని చెప్పడం లేదు. ఎడమొఖం పెట్టద్దు, ముఖం చిక్కించుకోవద్దు. వాళ్ళ పట్ల మనకి ఇప్పుడు కరెక్ట్గా సదభిప్రాయం ఉందో లేదో చూసుకోవాలి. ఆ పట్ల అంటే వాళ్ళ పట్ల మనకి సదభిప్రాయం ఉండాలి. అలానే నేను మాట్లాడమని అలాగని నిన్ను వాళ్ళతో మాట్లాడమని నేనేమి శ్రవణం లేదా ఇవ్వలేదు, సమయం పెట్టండి. అలా సదభిప్రాయం పెట్టుకునండి. ఎడమొఖం పెట్టకుండా ముఖం చిక్కించకుండా ఉంటే చాలు. అలా ముఖం చిక్కించకుండా అలా నువ్వు ఉన్నామనుకో, అప్పుడు అక్కడ నా మాటని వాడుకోవచ్చు. అంటే మాటలు కూడా అంటే సాధన అంటే ఏంటో నాకు తెలియదండి. ఇందాక అడిగిన గురించి వచ్చింది. మరి సాధన ఏంటో నాకు తెలియదు, అలా వాడుకోమని చెప్పారు నా అంశాన్ని బట్టి. అంటే దేవుడి దగ్గర ఒక గంట 2 గంటల కూర్చొని సాధన చేసుకోమని అలా చెప్పలేదు మరి నాన్నగారు. సాధన అంటే అలా తెలియదు, ఇలా నా దగ్గర శ్రవణం చేసుకున్న మాటలు ఏం చేసుకుంటావు వాడుకోకపోతేనే. అది కూడా ఎడమొఖం పెట్టద్దు మాటలు వాడుకోమని చెప్పారు. ఎడమొఖం పెట్టి ముఖం చిక్కించకుండా ఉన్నానుకో, అక్కడ నీకు కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అక్కడ నా మాటలు తీసుకుని వాళ్ళని చూసేసరికి నీకు సహజంగా దానికి సంబంధించిన వికారాలు వచ్చేస్తాయి. దానికి సంబంధించిన వికారాలు వచ్చేసినప్పుడు ఎడమొఖం పెట్టడం మానేసి ముఖం చిట్టించుకోకుండా నా మాటను అక్కడ జ్ఞాపకం చేసుకో, అంతే సరిపోతుంది. వాడుకో అక్కడ నా మాటను వాడుకోండి. అప్పుడు ఇప్పుడు గురువులు నిన్ను విసిపెట్టి ఒక క్షణం మా దయ, నా ప్రేమ, నా అనుగ్రహం వెంటాడుతూనే ఉంటే ప్రత్యేకంగా పిలిచినప్పుడు రావడం ఏమి కాదు. అప్పుడు మేము ప్రతి క్షణం నిన్ను చూసుకుంటూ ఉంటాం కదా. అక్కడ మా నాన్నగారు మాటలు తీసి అక్కడ మనం వాడుకున్నాం అనుకోండి, నాన్నగారు నన్ను ఇలా ఉండమని చెప్పారు, ఇలా ఉంటాం అని చెప్పి అక్కడికి గురువు అనుగ్రహం నీకు వర్షం కురిసినట్టు కుడుతుంది. ఎలా కుడుతుందంటే అప్పుడు నీకు ఎడమొఖం ముఖం చిక్కించుకోవడం నీ ఇష్టం. నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదండి నేను చెప్పాను. అందుకు నువ్వు అలా ఉండటం నాకు ఇష్టం లేదని నేను చెప్పాను కనుక నాకు నేను చెప్పిన మాటలు తీసుకుని ఈ క్షణంలో ఇది వాడుకుంటున్నాడు అని చెప్పి నాకు సంతోషం కలుగుతుంది. అటువంటి టైంలోనే నాకు సంతోషం కలుగుతుంది. నా సంతోషం ఎలా కలుగుతుందంటే నా ఇష్టం కోసం తన ఇష్టాన్ని ఎదుర్కొంటున్నాడు. ఆడికి అలా ఉండటం ఇష్టం, నువ్వు అలా ఉండటం ఇష్టం లేదని నేను చెప్పాను. చెప్పినందుకు నా మాటను వాడుకుంటున్నాడు. నా ఇష్టానికి నీ ఇష్టాన్ని వదులుకున్నావు, నాకు అది చాలు, నువ్వు ఇంకేమీ చేయక్కర్లేదు. అప్పుడు వెంటనే ఏంటంటే నువ్వు 99% కాదు, 100% కూడా నా మాటలు నువ్వు ఏమి చేసినా ఏమి చేయలేకపోయినా ఇది దైనందిన జీవితంలో 100% నేను స్వరూపంగా నీకు అనుభవంలోకి వచ్చేటట్టుగా నిన్ను ఆశీర్వదించి అనుగ్రహిస్తానని చెప్పాను. ఏమో అనుభూతికి మళ్ళీ అదే మాటలు మళ్ళీ మీటింగ్ అయిపోయి ఎవరింటికి వెళ్తే వాళ్ళకి సబ్జెక్ట్ చెప్తూనే ఉండేవారు, నేర్పుతూనే ఉండేవారు. మళ్ళీ దాని సారాంశం కింద 4 మాటల కింద మళ్ళీ చెప్తూ ఉండేవారండి. మళ్ళీ ఎవరింటికి వెళ్తే ఇంటికాడ బోర్డు చేసి కూర్చున్నప్పుడు చిలాగో అదండి. అంటే జాగ్రత్తగా స్లోగా పాపం ఎలా తీర్చిదిద్దుకుంటూ, అంటే నాన్నగారు ఉన్నారు ఇది తాలింపులేని
తాలింపు లేని కూర ఎలా ఉంటుందో అలా నువ్వు ఏం చేస్తున్నావంటే సత్సంగం చెప్పేటప్పుడు మామూలుగానే మాటలు పొడి పొడి మాటల కింద అంటే అంటే శాస్త్రానుభవం అంటే జీవితానుభవం ఉంటుంది. అంటే నీ జీవితంలో నా మాట నేను ఎలా నా మాట ఎక్కడ ఎలా టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చిందో అది కూడా కొంచెం కలుపుటం అవసరం ఉంది. అది కలుపు అది అలా కలుపు మాట్లాడితే మాకు కూడా శ్రవణం చేయాలనిపిస్తుంది. అది అలా కలపకుండా మాట్లాడద్దు అంటే టర్నింగ్ తీసుకొచ్చి అన్నారు. అక్కడ మనకేంటో భయం కదండి, అది భయం ఈ మనసు దాని లక్షణాలకు పోవాలి కదండి. నేను అక్కడే చెప్తాను ఇక్కడ చెప్తున్నానండి. మరి అక్కడికి ఇక్కడికే చెప్పుకునేసరికి అందరూ భగవంతుడు ఎవరి ద్వారా ఏ పని చేయించినా మన కోసమేనండి. అంటే వాళ్ళు అలా ఎందుకు మాట్లాడారు, వీళ్ళు ఇలా ఎందుకు మాట్లాడారండి, అది మన పక్కన ఎవరిని పెట్టినా మంచిదేనండి. మంచి వాళ్ళ సహవాసం మంచిదేండి. వాళ్ళు చెడ్డాలని కాదు, మంచి చెడ్డ కూడా మనసుకు సంబంధించింది అన్నారు కదండి. ఆ రెండు కాదు, మనసు మంచి మనసు మనమైతే కూడా వాళ్ళ మనసు బాగోలేదు అనుకోవచ్చు అనమాట. అందుకు మరి ఇలా వాడుకోమని చెప్పారు నాన్నగారు. ఇలా వాడుకోమని చెప్తాను, ఇలా మరి వాడుకోవటం అలవాటు చేశారు. అలా వాడుకుంటే అలా నా అనుగ్రహం నేను అనుగ్రహిస్తాను, ఆ టైంలో నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. మరి ఆయన అలా నాన్నగారు అనుగ్రహించి ఆశీర్వదించేటప్పుడు అది చిన్న పని కదా, మరి బయటకు తిరగవలసి వస్తుంది కదా. అప్పుడు ఆయన శక్తి కష్టం ఏముంది అక్కడ, మరి సాధన చేయటం లేదు, మీ భక్తులు సాధన చేయకుండానే తరించిపోతారని అడిగితే ఏంటన్నారు. మరి ఆయన అలా చేసి పెడితే ఇంకా సాధన ఏం చేస్తామని, మరి సాధన లేదంటే ఆయన మాటను జ్ఞాపకం చేసుకోమన్నారు. నా మాటను జ్ఞాపకం చేసుకుంటూ నా మాటను వాడుకుంటూ నా అనుగ్రహంతో నా అనుగ్రహాన్ని పొంది ఆశీర్వదించబడతామని చెప్పారు. దానికి కొంచెం కృషి అవసరం. అలా సాధన కూడా ఎక్కడైనా కృషినే, ఆ కృషే సాధనేమో. మరి నాకే అలా చేయమన్నారు. అది సాధన ఇంకోటి నాకు తెలియదు. నా వరకు అలా చాలా వాడుకోమని చెప్పారు. అందుకు మనం ఎలా వాడుకోమని చెప్పారో, మనం ఏం చేయమని చెప్పారో అందరికీ మనకి ఏ చేస్తున్నారో నాన్నగారు అందరికీ అదే చేస్తారు. తల్లికి పిల్లలు ఎక్కువ, పిల్లలు తక్కువ, ప్రేమ సమానంగా ఉంది. ఏదో పెరిగిపోతుందో అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి పెడతారండి. అలా నాన్నగారు పలకరింపు ఏంటి, ప్రేమ ఏంటంటే, ఆదరణ ఏంటి, ఆత్మీయత ఏంటి, అందరి పట్ల సమర్థం సమానుభవమే కదండి. అసలు ఇప్పుడు నాన్నగారి దగ్గర ఏమి తెలియదండి. మరి అలా చిన్న విషయం మనం పెద్ద పనులు చేయలేమండి. నేను అలాంటి పెద్ద చేయలేకండి. ఇది సూక్ష్మంగా చెప్పేవారు కదండి. అంత సూక్ష్మంగా పెట్టినప్పుడు ఎందుకండి. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ మనసుకు కూడా అండి, ఇప్పుడు కాశీ వెళ్తున్నాం అనుకోండి, రామేశ్వరం వెళ్తున్నాం అనుకోండి, టైం అయ్యాక చెప్పడానికి నాకు అంటే కొంత లేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ మన నాన్నగారు ఏమని చెప్పారంటే, దేవుడి పేరు మీద మన మనసు కూడా మనం మార్చేస్తా ఉంటుందండి. దేవుడి పేరు మీద దీన్ని బయట తిరగటం ఇష్టం అండి. ఇప్పుడు మనం ఏదైనా కాశీ వెళ్ళాలనుకున్నాం, రామేశ్వరం అనుకోండి, అరుణాచలం అనుకోండి, దేవుడి పేరు చెప్పేసరికి మనసుకి లోపలికి వెళ్ళేటట్టుగా ఉండాలి. దేవుడు అనేసరికి మన మనసుని లోపలికి తిప్పాలని నాన్నగారు అనుకుంటున్నారు. మనం ఏం చేస్తామంటే ఇది మనసుని బయటికి ఎక్కువ, బయట అన్ని గొడవలు పులిని బోన్లో పెట్టినట్టు కూడా ఉండకూడదండి. పులిని బోన్లో పెట్టించారనుకోండి, ఆ బోన్లోంచి వదిలి వదలగానే గానే వచ్చేస్తుందండి మనం సంహరించడానికండి. అలాగే మనసును కూడా బోన్లో పెట్టినట్టు ఉంచకూడదు దానికి వాళ్ళు. అలా ఇప్పుడు బయట వదిలేమనుకోండి, బయట తిరగడం ఉంది, అది ఏం చేస్తుందంటే దేవుడి పేరు మీద దేవుడి పేరు మీదేమో లోపల తిప్పాలని నాన్నగారు చూస్తున్నారండి. మనం ఏం చేస్తామంటే దేవుడి పేరు మీద లోపలికి వెళ్తే ఊపిరి ఆడికెళ్ళండి, అక్కడ ఏమో మరి మునిసిపోకం ఉండలేక మరి ఏంటో తెలియదండి. దేవుడి పేరు మీద బయటకు తిరగాలని ఆలోచన అండి నాకు ఈ మధ్యనండి. అంటే ఇప్పుడు ఒకసారి గాంధీ గారికి ఏంటండి, ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి నాన్నగారు శరీరం విడిచిపెట్టాక నేను 5 సంవత్సరాలు అరుణాచలం కూడా వెళ్ళలేకపోయానండి. మామూలుగా ఎందుకో తెలియదు, నాన్నగారితో కలిసి వెళ్తాం వాళ్ళని. 2 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను అనమాట. ఇంకా అరుణాచలం చిన్నూరు సరిపోతుంది మనం తరించడానికి, ఎక్కడికి చిన్నూరు ఒకటే సరిపోతుందండి. తర్వాత అంటే దేవుడి పేరు మీద మనసుకు
దేవుడి పేరు మీద మనస్సుకి బయటికి వెళ్ళడం ఇష్టం అని చెప్పేవారు. బయటికి వెళ్ళొచ్చు కదండి, దేవుడు బయటికి వెళ్ళొచ్చు, అది ఏదో తిరుగుతూ ఉంటుంది కదండి. అలా దేవుడి పేరు మీద కాశీ వెళ్ళొచ్చు, రామేశ్వరం వెళ్ళొచ్చు, ఇంకోటి వెళ్ళొచ్చు, బట్టలు చదువుకుందాం, లేదా తిండి గురించి ఆలోచించడం, బట్టల గురించి ఆలోచించడం, ప్రయాణం గురించి ఆలోచించడం, అసలు దానికి బయట గొడవ, బయట ఆలోచనలు, బయట దేవుడి చుట్టూ తిరగడం దానికి ఇష్టం అండి. అది ఆ జీవితానికి అలవాటు పడ్డాను కదండి, అలా ఇష్టం కదండి, అలా తీసుకుపోతుందండి. దేవుడి పేరు మీద చెప్పిన బయట తీసుకుపోతుందండి. అది బలవంతాన్ని దీన్ని గోల్లో పెట్టడం ఎందుకు, మామూలుగా ఎక్కడో చోట వదిలేస్తే కదా తిరిగి వస్తే తగ్గిపోతుంటే మరి ఏమి నేర్చుకోవాలండి మళ్ళీ అలాగండి. మనం ఏమో ఎక్కడికి ఏమి నేర్చుకోవాల్సి ఉంటుంది ఏమంటుందండి. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చిందండి నాన్నగారు తప్పించి ఇంకేం అక్కర్లేదు, అదే సబ్జెక్ట్ తప్పించి నాన్నగారు తప్పించి ఏమక్కర్లేదు. మళ్ళీ యాక్టివ్ వెళ్ళాలనిపిస్తుందండి, మనసుతో ఏం నీకినటువంటిదండి. మళ్ళీ ఏదో అంటే ఎందుకండి అక్కడ మా మామూలు నాన్నగారు అక్కడ కూర్చున్నారు కదా, పుణ్యక్షేత్రంలో నాన్నగారు చాలా పలానా చోట అక్కడ చార్నాథ్లో కూర్చున్నారు. అసలు నిజంగా నాన్నగారు చార్నాథ్లో కూర్చున్న మాట్లాడిన మాటలు అసలు ఇంక జన్మలో మర్చిపోలేని మాట్లాడి, అసలు గురువు అసలు అక్కడ చూస్తే అసలు ఇంకేమీ చెయ్యక ఆ ప్లేస్లు అసలు. ఇప్పుడు నాన్నగారు కూడా చార్నాథ్ వెళ్ళాం కదండి, అప్పుడు చార్నాథ్ కాశీ వెళ్ళినప్పుడు చార్నాథ్ ఏమి తీసుకెళ్ళారు అనమాట. తీసుకెళ్తే ఇప్పుడు కరెక్ట్గా బుద్ధుడు ఏ ప్లేస్లో సారనాథ్ ఏంటంటే మంచి ఏంటంటారా అయ్యో ఉంటాయి కదండి బుద్ధుడి స్తూపం ఏదోనండి, అక్కడికి డైరెక్ట్గా వెళ్దాం అనుకున్నారు నాన్నగారు. అక్కడికి డైరెక్ట్గా అందులోకి వెళ్దాం అనుకునేసరికండి ఆ గేట్ వేసిందండి. అంత భగవంతుడు ఎంత ప్రణాళిక ఉందండి. ఆ గేట్ వేసి ఉండేసరికి అండి, ఆ గేట్ వేసి ఉంది కదా అని చెప్పి ఇంకో పక్కన ఈ గేటుకి వచ్చి అక్కడ పెద్ద స్ట్రిక్ట్ ఉందండి ఏదని గేటు, ఇటు కూడా గేట్ వేసేసింది. కూర్చోడానికి అటు బాగోలేదు, ఇటు బాగుందండి. అటు బాగోలేదని ఇటు బాగుందని దిగండి, కారు దిగి ఇక్కడ కూర్చుందాం అన్నారు. కరెక్ట్గా అక్కడికి వచ్చేసరికండి ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చుందాం అన్నారండి నాన్నగారు. ఈ ప్లేస్ బాగుంది, ఇక్కడ కూర్చుందామని అనేసరికి కూర్చున్నారండి. కరెక్ట్గా బుద్ధుడు అదే ప్లేస్లో కూర్చున్నాడు. అది సారనాథ్ ఇచ్చాక నాన్నగారు చెప్పారండి, ఆ చెట్టు కింద కూర్చునండి. ఆయన అంతటా ఆయన తెలియకుండా ఆయన శరీరం వెళ్ళిపోయి కూర్చుందండి. ఆ రోజు అయితేనండి వెళ్ళిపోయి ఆ చెట్టు అండి, ఆ చెట్టు కింద కూర్చుని అంటారు సబ్జెక్ట్ అండి. అది ఓపెన్ చేయలేదండి అసలు గేట్ అండి. ఈ గేటు దగ్గర అలా కూర్చుంటారు. అక్కడ కూర్చొని బుద్ధుడు కూర్చుని మనకేం తెలుసండి, ఈ గేట్ దగ్గర అక్కడ నీడగా ఉన్నట్టు ఉందండి అన్నారు. అక్కడ నీడగా ఉందంటే అక్కడ జ్ఞానం బుద్ధుడు ఆయన అంశండి అదే ప్లేస్ అంటండి. కూర్చొని సబ్జెక్ట్ చెప్పారు అయిపోయిందండి. తర్వాత ఏమో లోపలికి వెళ్ళామండి. ఐదు శిష్యులు ఉండాలి కూర్చుని చోటకి, ఇంకోటి ఏదో ఉంది కదండి అక్కడికి వెళ్ళామండి. అవన్నీ ప్రదక్షిణ అవన్నీ అక్కడ సబ్జెక్ట్ చెప్పారండి. అది ఆ సబ్జెక్ట్ అసలు జీవితంలో మర్చిపోలేని సబ్జెక్ట్ అండి. తర్వాత ఇక్కడ బుద్ధుడు దగ్గర ఎక్కడో ప్రదక్షిణ చేస్తున్నారండి. ఆ భక్తులు అందరూ చేస్తున్నామండి. అందులో గుజరాత్ ఎవరో ఉంటాడు ఒక అమ్మాయి, ఆవిడ కూడా కలిసి నాన్నగారితో ప్రదక్షిణ చేస్తున్నారండి. అందరు వెనకాలండి ప్రదక్షిణ చేస్తాను. ఆవిడ నాన్నగారు నిలబడి నాన్నగారు చూశానండి. నాన్నగారు కూడా నిలబడిపోయారండి. నిలబడిపోయి నాన్నగారు రెప్ప వేయకుండా ఆవిడ అమ్మ చూశారండి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఆవిడ కూడా రెప్ప వేయకుండా నాన్నగారిని చూసినాను లేదండి. వేదాలను చూసి అప్పుడు అది మనకి నువ్వు కూడా బుద్ధుడితో సమానం అన్నారండి. ఏదో ఇంగ్లీష్లో మాట్లాడే మనకు తెలియదండి, ఏదో లేకుండా ఏదో పుత్తంటారు కదండి, అది సరేనండి అని చెప్పండి. ఆవిడ ఏం చేశారండి, అన్ని నాన్నగారు చూసి నువ్వు బుద్ధుడివే అదే బుద్ధుడివే అని చెప్పి ఏమి మాట్లాడలేదని చూశారండి. అదండి అక్కడ తర్వాత నాన్నగారు ఏమన్నారంటండి, అలా తిరిగాక వచ్చేసారండి. వచ్చేసండి ఏమన్నా అన్నారంటేనండి, ఇంతకాలం నుంచి మా చుట్టూ శ్రవణం మీటింగ్లకి అన్నీ తిరుగుతున్నారు, మా మాట శ్రవణం చేస్తున్నారు, మాటనం చేస్తున్నారు. ఆవిడ బుద్ధుడు డివోటీవి, బుద్ధుడిని చూడలేదు, అందుకు మమ్మల్ని బుద్ధుడిగా గుర్తించారు. ఆవిడ పని పూర్తయిపోయిందన్నారు. 5 నిమిషాలు 10 నిమిషాల లోపల మీ కళ్ళ ఎదుర్కొంటారండి. ఆవిడ కూడా ఇంకా కళ్ళని ఏమీ మాట్లాడలేదండి. ఆవిడ ఏదైతే పొందాలో 5 నిమిషాలు ఆ నాన్నగారు చుట్టూ అందరం తిరుగుతున్నాము. అప్పుడు నాకు అనిపించిందండి, ఇది ఆవిడ 10 మంది కింద కప్పలా ఉన్నామేమో, మరి కప్ప కూడా ఇప్పుడు ఆవిడ 10 మంది కింద ఏమంటుంది చెప్తారు కదా, అది కూడా నాన్నగారు చెప్పిన మాట కదా,
ఎక్కడో దూరానికి వచ్చిన తొమ్మిది దూరాల నుంచి వచ్చి తేలి ముట్టతా గ్రహించేసి ఎగిరిపోతుంది. అలా అయిపోయిందండి అని చెప్పి ఇంకా తిరిగారండి. ఆ తిరిగినప్పుడు నాన్నగారి ముఖం ఆవిడ ముఖం చూడాలండి అంతేనండి. ఆవిడ ఏమవలేదు, నువ్వు బుద్ధుడిగా అన్నారండి. అది అలా కూడా ఇంగ్లీష్లో మాట్లాడారండి ఆవిడ. నేను తెలుగులో అక్కడే మార్చేసుకుంటాను అన్నమాట. ఇంగ్లీష్ రానప్పుడు ఎందుకండి కదండి, ఎంతో సమానం అంటే అంతండి. దూరం అయిపోయిందండి. నాన్నగారు చెప్పారు, అలా 3 ప్రదక్షిణలు చేసేసారండి. చేసి బయటకు వచ్చారండి. అప్పుడు మా వంట అందరూ వచ్చిందన్నారు, ఇంత కాలం నుంచి మా చుట్టూ శ్రవణం చేస్తున్నారు, మానం చేస్తున్నారు అనేసి. అప్పుడు పని అయిపోయింది. ఒక్క 10 నిమిషాలు లోపులోనండి. అంటే ఆవిడ కనిపించిపోయింది. అంటే బుద్ధుడినే ఆరాధించుకుంటూ బుద్ధుడినే దయ్యంగా కనిపించింది. చూసారని ఇక్కడ నాన్నగారి దర్శనం లాస్ట్ మినిట్లో ఈ ఆవిడేమో ఆరాధించుకుంటేమో బుద్ధుడినండి. ఇటేమో నాన్నగారి కళ్ళ ద్వారా అక్కడ చైతన్యం, ఇక్కడ ఒకటేమో దీని ద్వారా కరించిపోయిన 10 నిమిషాల్లో పని పూర్తయిపోయింది అన్నారు. మీరు తిరుగుతున్నారు ఇప్పుడు నుంచి ఆ పని అయిపోయింది అయిపోయింది. ఆవిడ కూడా ఎక్కువసేపు మాట్లాడేది. నీకేముంది నిద్రపోత అయిపోయింది ఇచ్చినప్పుడండి. అప్పుడు దండం పెట్టి నమస్కారం పెట్టుకుని నాన్నగారికి ఆవిడ వెళ్ళిపోయారండి. మళ్ళీ మేము ఇంకేలాటమే ఎక్కడికి వెళ్తే అక్కడికి ఏలాటమే ఆవిడేమో పొంది అనిపించి వెళ్ళిపోయారనమాట. అలాగే అలాగా ఎప్పుడో అనుగ్రహిస్తుంది మనం అలాగే అనుకుంటాం. అంటే శ్రీకృష్ణ చైతన్యుడి దగ్గర ఒక భక్తుడు శ్రీకృష్ణ చైతన్య అని అన్నారు ఏంటంటే, ఒక భక్తుడిని నీకు అందరికీ మోక్షం ఎప్పుడు వస్తుంది ఇచ్చేసి కూడా శ్రీకృష్ణ చైతన్యుడు నీకు 1 కోటి జన్మల తర్వాత వస్తుంది మోక్షం, ఇప్పుడు రాదని చెప్పారండి శ్రీకృష్ణ చైతన్యుడు. అంటే అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే నాట్యం చేసేస్తున్నాడంటండి. నాట్యం చేసేటంటే శ్రీకృష్ణ చైతన్యుడు చూశాడంటండి. అందరికీ 2 జన్మలు 3 జన్మలు అలా వస్తుందని చెప్పాడండి. అదేంటి 1 కోటి జన్మల తర్వాత వస్తుందని చెప్పాను కదా, నాట్యం ఏంటి చేసేస్తున్నామేంటి అని అడిగరమ్మని పంపారంటండి ఒక శిష్యుడు. అది అంటే 1 కోటి జన్మల తర్వాత అయినా నువ్వు ధరిస్తావు అనే మాట నాకు మీ నోటి ద్వారా వచ్చింది. నాకు అది సరిపోయింది, నాకు నాట్యం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు నాకు ఇచ్చేసానండి. ఏం చెప్తాను, దేవుడు అనుగ్రహం ఏంటంటే అసలు ఆ మాట కొట్టు, ఆ మాట ఎంత అసలు వచ్చింది ధ్యానం నోటంట. ఇప్పుడు నాన్నగారి నోటంతా మన అందరం తరింతామనే మాట వచ్చింది కదండి. అది మన జన్మకే తరింతామని వచ్చింది. నిజమే అంటే ఎలా తెలుస్తుందంటే సరిపోతుందండి ఆయన సహవాసం. అది ఒక ప్రతి ఒక్కళ్ళలోని అది దృఢం చేసుకునండి దేహ ప్రారంభాలను కూడా ప్రశాంతంగా అనుభవించేటట్టుగా అందరినీ చేసుకుంటారండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల